మనం ఫామ్ ల్యాండ్ అనేది ఎట్లా అంటే ఈవెన్ సర్పంచ్ సంతకం కూడా ఉండదు, ఎందుకంటే సర్పంచ్ ఇది నాట్ వ్యాలిడ్ కదా దీనికి సంబంధించి. ఓకే, ఒకవేళ సర్పంచ్ పెట్టినా కూడా వేస్టే. వేస్టే. ఇది ఎందుకోసం ఫామ్ ల్యాండ్ అంటే హెచ్ఎండిఏ పరిధి లోపల కూడా ఇక్కడ కూడా కళాకారులు ఉన్నారు. అయితే కళాకారులు హెచ్ఎండిఏ పరిధిలో కూడా ఉన్నారు. అయితే దీంట్లో ఏం చేస్తున్నారంటే 10 ప్లాట్లు అయినాయి కదా, 10 ప్లాట్స్ 10 మందికి అమ్ముతారా లేకపోతే 100 మందికి అమ్ముతారా? అట్రాక్షన్స్. ఇక్కడ లో ప్రైస్ ఎందుకు ఇస్తారంటే యాక్చువల్గా అది పనికిరాని భూమి, ముందు కస్టమర్స్కి అమ్ముతారు. అమ్మిన తర్వాత పార్క్ ప్లేస్లను కూడా వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు పార్క్ ప్లేస్ పార్కులను కూడా మళ్ళీ ప్లాట్ చేసి ఇంకోటి అమ్మేస్తారు. ఒక 100 మంది కస్టమర్స్ ప్లాట్ తీసుకున్నారంటే ఈఎంఐలో 70% బౌన్స్ అవుతాయి. ఈ మనీ బ్యాక్ స్కీమ్, ఈ ఇన్స్టాల్మెంట్ అన్న కొద్దిగా కనబడతాయేమో కానీ ఈ మనీ బ్యాక్ స్కీమ్స్ పెట్టిన కంపెనీలు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత డబ్బు గ్యాదర్ చేసుకున్న తర్వాత బోర్డు ఉండదు, ల్యాండ్ ఉండదు, కంపెనీ ఉండదు, బోర్డు తిప్పేస్తారు. ఇటువైపు ప్లాటుకు కొంత ప్లేసు, ఇటువైపు ప్లాటుకు కొంత ప్లేస్, ఇది కలిపి రిజిస్ట్రేషన్ చేస్తుంది. మన ఛానల్లో ఇంతకుముందు రియల్ ఎస్టేట్కి సంబంధించిన 2-3 వీడియోలు ఉన్నాయి. అయితే మనం ఇంతకుముందు ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నాము రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక కంప్లీట్ సిరీస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో అందులో భాగంగా మనం మంచి ఎక్స్పర్ట్స్ను మన స్టూడియోకి పిలుస్తాము. సో ఈరోజు మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీ కుడికాల ఓంప్రకాష్ గారిని పిలవడం జరిగింది. ఆయనకు రియల్ ఎస్టేట్లో 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే రియల్ ఎస్టేట్లో వ్యక్తులు ఎలా ఉంటారు అంటే 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు ఎప్పుడు స్టూడియోల చుట్టూ లేకపోతే ఈ పోడ్కాస్ట్లు దీంట్లో బిజీగా ఉండేవారు ఒకరు ఉంటారు. ప్రాక్టికల్గా ఫీల్డ్లో పనిచేసే వ్యక్తులు ఇంకొకరు ఉంటారు. సో ఆ 2 రకం కేటగిరీ మన ఓంప్రకాష్ గారు అనమాట. సో మనకేంటంటే కంప్లీట్ ఒక వాల్యుయేషన్ రావాలి అంటే ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తికి కావాలి కాబట్టి ఆయన్ని పిలవడం జరిగింది. ఆయన ఏ స్టూడియోకి వెళ్ళరు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక బుక్ కూడా రాయడం జరిగింది, ఒక పుస్తకం స్థిరాస్తి మార్గదర్శి. సో అది ఇప్పుడు ఒక వారం 10 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ పుస్తకం గురించి చెప్పాల్సి వస్తే రచయిత ఎలాగో ఆయన చదువుతారు, ఆయన తర్వాత చదివిన మొట్టమొదటి వ్యక్తి నేనే. సో దాంట్లో ఏంటంటే ఒక కామన్ మ్యాన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఎలా చేయాలి, ఇంకా దాంట్లో అసలు మీకు మార్గదర్శి అంటే ఒక గైడ్ అనమాట. సో తెలుగులో నాకు తెలిసి అంటే నేనైతే రీసెర్చ్ చేసా, ఎక్కడ ఒక పుస్తకం అంటూ లేదు, అంటే ఒక కామన్ మ్యాన్కి ఉపయోగపడే పుస్తకం అంటూ లేదు తెలుగులో. సో ఇది ఫస్ట్ టైము ఈ పుస్తకం వస్తుంది. ఇంకొక వారం 10 రోజుల్లో మనకు అందుబాటులోకి వస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందన్న విషయాలు కూడా మనము చెప్తాము. సో ఇప్పుడు మనము ఓంప్రకాష్ గారితో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న ఒక మిస్టేకు ఏంటంటే, అంటే ఎవరిని అడిగినా కూడా అంటే తక్కువ రేట్ వస్తుంది, లేదంటే ఇన్స్టాల్మెంట్ సౌకర్యం ఉంది అని చెప్పేసి ఫామ్ ప్లాట్స్ లేదంటే ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. మనకు కామెంట్స్లో కూడా చాలామంది అవే అడుగుతున్నారు, సార్ ఫామ్ ల్యాండ్స్ గురించి చెప్పండి, ఫామ్ ప్లాట్స్ గురించి చెప్పండి, నేను ఇక్కడ అక్కడ డబ్బులు పెట్టాను కరెక్టా కాదా అని చెప్పేసి. సో దాని గురించి మనం ఈరోజు ఓంప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఓంప్రకాష్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్తే. మీరు మీ స్టూడియోకు పిలిచి ఈ ప్రాపర్టీస్ గురించి నన్ను క్వశ్చన్స్ అడిగి వీళ్ళకు మన వ్యూవర్స్ అందరికి కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ఫామ్ ల్యాండ్స్ విషయానికి వస్తే, ఫామ్ ల్యాండ్స్ అనేవి ముందు ఫామ్ ల్యాండ్ అనే పేరు ఉండకపోయేది. అప్పుడు ఎట్లా అంటే ఎప్పుడైతే 2008లో హెచ్ఎండి అనేది స్టార్ట్ అయిందో అంతకుముందు కూడా ఉండేది. హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా ఉండేది. అయితే ఆ తర్వాత హెచ్ఎండిఏ 2008 నుంచి హెచ్ఎండి అయింది. హెచ్ఎండి అయిన తర్వాత ఏం చేశారంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ను ఎవరు కొనొద్దు, హెచ్ఎండిఏ లిమిట్ ఇక్కడ వరకు ఉంది అని ఒక హెచ్ఎండిఏ లిమిట్ మనకి ఇచ్చేసి, ఈ హెచ్ఎండిఏ లిమిట్లో వచ్చేసి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ మాత్రమే కొనాలి, బయటికి వెళ్తే డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్ కొనాలి అనేది అడ్వర్టైజ్మెంట్ చేశారన్నమాట. అంటే రియల్గా ఏంటంటే ఒక కామన్ కస్టమర్కు అంటే ఇక్కడ హైదరాబాద్లో హెచ్ఎండిఏ, ఇప్పుడు వరంగల్ లాంటి చోట కూడా కాకపోతే అంటే వేరు వేరు చోట్ల మళ్ళీ వేరు వేరు అథారిటీస్ ఉన్నాయి కదా, ఎక్కడి లోకల్ బాడీ అక్కడ. అవి కాక
మిగతా చోట కొనాలంటే డిటిసిపి కొనాలి, DTCP అంతే కదా. కొనాలి. ఓకే. వరంగల్ అయితే కూడా, హైదరాబాద్లో అయితే హెచ్ఎండిఏ, అట్లాగే ఇప్పుడు యాదగిరి గుట్ట వైటీడీఏ సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ పరిధిలో వైటీడీఏ అప్రూవల్. వైటీడీఏ దాటిందంటే మళ్ళీ డిటిసిపి. ఓకే. ఎనీ రూరల్ ఒక ఊరికి వెళ్ళి అక్కడ ప్లాట్ కొనాలంటే, ఒక అప్రూవ్డ్ ప్లాట్ కొనాలంటే డిటిసిపి అప్రూవ్డ్ అయి ఉండాలి. ప్లాట్ అనేది ఏదైనా కూడా డిటిసిపి అప్రూవల్ అయి ఉండాలి. ఓకే. సో మరి ఈ ఫామ్ ప్లాట్స్ ఎందుకు వచ్చాయంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అని అంతకు ముందు ఉండేవి. 2007కు ముందు అన్ని కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉండేవి. సర్పంచ్ అప్రూవల్ ఇచ్చేది, పంచాయతీ కార్యదర్శి ఏదో అప్రూవల్ ఇచ్చేది. ఇవి క్లోజ్ చేయాలని ఆదేశం ఇచ్చారు. అంటే అసలు సర్పంచ్కి ఇప్పుడు అధికారం లేదు, ఇప్పుడు గ్రామ పంచాయతీ అప్రూవల్ ఇవ్వడానికి వీలు లేదు. టోటల్ అప్రూవల్స్ హెచ్ఎండిఏ ఇస్తుంది, బయట అయితే డిటిసిపి ఇస్తుంది అనేది బయట ప్రచారం జరిగిపోయింది. సో అప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మరి జీపీ లేఅవుట్ అనే వర్డ్ ఉండకూడదు, పదము జీపీ లేఅవుట్ అనేది ఉండొద్దు, గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉండొద్దు, సర్పంచ్ సంతకం పెట్టిన అనేది మాట ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ ఫామ్ ప్లాట్స్ అని తీసుకొచ్చారు. ఫామ్ ప్లాట్ అంటే ఏంటిది, ఒక వ్యవసాయ భూమిని కొన్ని పీసెస్గా ముక్కలు చేసి, ఎగ్జాంపుల్ ఇట్లా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఒక రోడ్డు పెట్టేసి దీనికి ఇట్లా ఇట్లా బిట్ లాగా చేసి దీన్ని వెంచర్ అని చేసేస్తారు అనమాట. ఇది రోడ్డు, ఇదంతా రోడ్డా? ఇది రోడ్డు, ఇదంతా రోడ్ అయితే ఇదంతా రోడ్డు. ఓకే. ఓకే. ఇది కూడా రోడ్డు, ఇట్లా రోడ్డు. సో ఒక వ్యవసాయ భూమి ఉంది, ఒక 10 ఎకరాల భూమి ఉంది, ఆ భూమిని ఇట్లా రోడ్లు వీళ్ళే గీసుకొని, మాస్టర్ ప్లాను అప్రూవల్స్ లేకుండా, తర్వాత ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎవరి పర్మిషన్ కానీ తీసుకోకుండా, ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో, ల్యాండ్ కొనుక్కున్న రియాల్టర్ ఉన్నారో, ఆ రియాల్టర్ ఏం చేస్తారంటే ఇట్లా ల్యాండ్ ఉంటే దీంట్లో లేఅవుట్ గీపిచ్చేస్తారు. లేఅవుట్ గీపిచ్చేసి ఈవెన్ ఇప్పుడు మనం ఫామ్ ల్యాండ్ అనేది ఎట్లా అంటే ఈవెన్ సర్పంచ్ సంతకం కూడా ఉండదు, ఎందుకంటే సర్పంచ్ ఇది నాట్ వ్యాలిడ్ కదా దీనికి సంబంధించి. వేస్టే. ఇది ఎందుకోసం ఫామ్ ల్యాండ్ అంటే, నా వ్యవసాయ భూమి ఉంది, నాకు ఒక వ్యవసాయ భూమి ఉంది, నేను దీన్ని ముక్కలు చేసి అమ్ముకుంటున్నా, నాకు అవసరం ఉంది. ఇప్పుడు అందరూ 1 గుంట 2 గుంటలు 3 గుంటలు అట్లనే అమ్ముతున్నారు, గుంటల లెక్క అమ్ముతున్నారు. అయితే గజాల లెక్క కాకుండా గుంటల లెక్క అమ్ముతున్నారు. అందుకోసమే గుంటల్లాగా అమ్మేది. గజాల్లాగా అమ్మితే అది రెసిడెన్షియల్ ల్యాండ్ అవుతుంది. ఫామ్ ప్లాట్ అంటే గుంటల్లాగానే అమ్మాలి. అంటే అతను రైతు, ల్యాండ్ 10 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాడు అంటే అతను రైతు. రియాల్టర్ పక్కన పెట్టండి, 10 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాడు అంటే అతను రైతు. ఈ రైతు ప్లాట్లు చేసి అమ్మాలి. ఎట్లా అమ్మాలి? మళ్ళా భూమి లాగానే అమ్మాలి. ఆయన రైతు ఇంకా మిగతా రైతులకు అమ్ముతున్నట్టుగా ఉండాలి. ఫామ్ ప్లాట్ అనేది ఏంటంటే ఫార్మర్ టు ఫార్మర్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పేది వ్యవసాయం కోసం కాదుగా, వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఇది ప్లాట్స్, దాని తర్వాత రేట్లు పెరుగుతాయి, దీంట్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు అన్న రకంగా చెప్తున్నారు. అది ఏమైనా కూడా వాళ్ళు చెప్పేది అట్లా చెప్తున్నారు. రేట్లు పెరగడం విషయం ఏంటంటే మనం పక్కన పెట్టేస్తే, రేట్లు పెరగాయా, అది ఏ విధంగా ఉంటుంది, అది ఎక్కడ ఉందనే లొకేషన్ బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక రోడ్డు కానుకొని ఇది చేసేస్తారు, వెంచర్ చేస్తారు. ఒక బీటీ రోడ్డు లేకపోతే ఒక మట్టి రోడ్డు అనుకొని లోపలికి వేయడానికి చేసేస్తారు. ఇట్లా చేసేసిన తర్వాత దీంట్లో పీసెస్ మాత్రం, అంటే మనకు వాళ్ళకు పాస్బుక్లు రావాలంటేనేమో 5 గుంటలు, అంటే 5 గుంటలు ఉంటేనే పాస్బుక్ వచ్చిద్దా? యాక్చువల్గా ఏంటంటే 10 గుంటలు ఉంటే పాస్బుక్ వస్తుంది, కానీ ఇప్పుడు 5 గుంటలకు కూడా ఇప్పిస్తున్నా. 1 గుంట కొంటే 1 గుంట కొంటే రాదండి, పాస్బుక్ రాదు. అంటే పాస్బుక్ రావాలంటే ఏంటంటే మినిమం 5 గుంటలు. యాక్చువల్గా 10 గుంటలు. 5 గుంటలు అంటే 1/8, అంటే 120 into 5 600 స్క్వేర్ యార్డ్స్. 605 స్క్వేర్ యార్డ్స్. 605 605 గజాలు. 605 గజాలు. సో 1 గుంట ఈజ్ ఈక్వల్ టు 121 కదా? 1 గుంట అంటే
1 గుంట ఈజ్ ఈక్వల్ టు 121 స్క్వేర్ యార్డ్స్. అంటే తెలంగాణలో ఇది అర్థం అవుద్ది, కానీ మళ్ళీ ఆంధ్రాలో చూసే వాళ్ళకు గుంట అంటే మళ్ళీ వేరే మీనింగ్ వచ్చింది అక్కడ. అవునవును. ఒక గుంట అంటే 121 గజాలు, 5 గుంటలు అంటే 605 గజాలు. ఈ 605 గజాలను అమ్ముతున్నారు. ఓకే. తక్కువ కావాలన్న వాళ్ళకు దాంట్లో సగం బిట్టు, ఇంకా తక్కువ కావాలన్న వాళ్ళకు దాంట్లో మళ్ళీ పాటలు చేసి అమ్ముతున్నారు. అయితే దీంట్లో ఎటువంటి రైతుకు అమ్మినట్టుగా ఉంటుంది. ఒక కస్టమర్ ఈయన రెసిడెన్షియల్ ల్యాండ్ కొనుక్కున్నట్టు ఉండదు. ఇక్కడ ఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నట్టే ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అక్కడే రిజిస్ట్రేషన్ అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ లాగానే ఉంటుంది. అందుకే రిజిస్ట్రేషన్ అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ లో. ఓకే, మండల రెవెన్యూ ఆఫీస్ లో అవుతుంది. తెలంగాణలో ఎంఆర్ఓ ఆఫీస్. అక్కడ మామూలుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే అవుతుంది. ఆంధ్రాలో అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే మన దగ్గర ధరణి వచ్చిన తర్వాత చేంజ్ చేశారు కదా సిస్టమ్. ఓకే ఓకే. ధరణి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ ఆఫీసు ఆధ్వర్యంలో జరగాలనే ఉద్దేశంతో మనకు ఇక్కడ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి అతను ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు అంటే మీరు ఇది పొలం కొంటున్నట్టే చేస్తాడు ఎంఆర్ఓ ఆఫీస్ లో. మీరు అమ్ముతున్నారు, ఈయన కొంటున్నాడు. అంటే ఇద్దరు రైతులే. మీరు అమ్ముతున్నారు, నేను ఒక రైతు ఇంకొక రైతుకు అమ్ముతున్నట్టే. ఒక రైతు ఇంకొక రైతుకు అమ్ముతున్నట్టే ఉంటది. అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముతున్నట్టే దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ అనే ఉంటది. ఫార్మ్ సైట్ దీనికి ఏం చేస్తారంటే అది మంచిదేగా మరి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో నేను అదే దానికి చెప్తాను. రిజిస్ట్రేషన్ లో వచ్చేసి ఫార్మ్ ప్లాట్ అని మెన్షన్ చేస్తారు, లేదంటే ఫార్మ్ సైట్ అని మెన్షన్ చేస్తారు. ఓకే ఓకే. దీనికి పాస్బుక్ ఇస్తారా? ఫార్మ్ సైట్ అని మెన్షన్ చేస్తారు. దీనికి పాస్బుక్ ఇస్తారు. 5 గుంటాస్ పైన ఉంటే పాస్బుక్ ఇస్తారు. ఇప్పుడు రైతు బంధు కూడా వచ్చుద్దా వీళ్ళకి? రైతు బంధు కూడా వస్తుంది వీళ్ళకి. ఓకే. అయితే దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే చిన్న చిన్న ప్లాట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. 605 గజాలు కాకుండా చిన్న ప్లాట్లు తీసుకునే 121 1 గుంట 2 గుంటలు 1 గుంట 2 గుంటలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ 1 గుంట 2 గుంటలు తీసుకునే వాళ్ళకు దీంట్లో పాస్బుక్లు రావు. ఓకే. ఆ వెంచర్లు వేరే చేస్తున్నారు. మరి వాళ్ళకేమి ఇస్తారు ప్రూఫ్? యాక్చువల్గా ఏంటంటే ఈ 5 గుంటలు చేసే వెంచర్లు ఫార్మ్ ల్యాండ్ అని పెడుతున్నారు. ఫార్మ్ ల్యాండ్ ఈ 5 గుంటల పైన 5 గుంటల పైన పెడితే ఫార్మ్ ల్యాండ్, తక్కువ చిన్న చిన్న బిట్స్ ఉంటే ఫార్మ్ ప్లాట్స్. చిన్న చిన్న బిట్లు అయితే ఫార్మ్ ప్లాట్స్. ఇక్కడ నేను చెప్పాను కదా. అయితే ఈ ఫార్మ్ ప్లాట్స్ కు వాళ్ళకు ఓన్లీ రిజిస్ట్రేషన్ అవుతుంది, పాస్బుక్ రాదు. రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ పాస్బుక్ వాళ్ళకు ప్రూఫ్ ఏంటి అంటే ఏదైనా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏముంటుంది? ప్రూఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది. దానికి డాక్యుమెంట్ వచ్చిందా? దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. 5 గుంటలకు రిజిస్ట్రేషన్ ప్లస్ పాస్బుక్ 2 ఉంటుంది. ఓకే. పాస్బుక్ ప్లస్ రిజిస్ట్రేషన్ 2 ఉన్నందుకు గాను వీళ్ళకు రైతు బంధు లాంటివి స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే వస్తాయి, అవైల్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు 1 గుంట కొన్నతను రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ పాస్బుక్ రాదు, రైతు బంధు కూడా రాదు. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ మరి వీళ్ళకి లాస్ ఏముంది, ప్రాబ్లం ఏముంది అని మనకు ఆలోచన వస్తాయి. ఇప్పుడు ఇట్లా వెంచర్ చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశము ఫార్మ్ సైట్, ఫార్మ్ ల్యాండ్ అని కొన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటిది? ఈ ప్లాట్ రేపు డెవలప్ అవుతుంది, మనకు అమ్ముకున్నప్పుడు అప్రిషియేషన్ అవుతుంది, లేకపోతే తర్వాత సిటీ డెవలప్ అయితే ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. కామన్ గా ప్లాట్ హెచ్ఎండి అప్రూవల్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లనే ఇక్కడ దూరం వచ్చినాం కాబట్టి తక్కువ రేట్ పెడుతున్నామని అనుకుంటాం. కానీ ఈ ప్లాట్లు ఎక్కడ చేస్తారు? ఇటువంటి ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ ఎక్కడ చేస్తారంటే సిటీ నుంచి మినిమం 60-70 కిలోమీటర్ల దూరంలో చేస్తారు. ఓకే. అంటే ఎక్కడైతే డిటిసిపి అప్రూవల్స్ ఇచ్చే పొజిషన్ ఉందో అక్కడ చేస్తారు. అక్కడ చేస్తారు. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఉంటే హెచ్ఎండి పరిధి దాటిన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ భువనగిరి అవతల, విజయవాడ అయితే ఇక్కడ చోటుప్పల్ అవతల చేస్తారు. ఓకే. తర్వాత మనకు ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ అనేది దీనికి అవసరం ఉండదు కాబట్టి వాళ్ళకు తక్కువ రేట్లో వెళ్ళిపోతుంది. మనకు ఇప్పుడు మనకు హైదరాబాదు ఇది మొత్తం హెచ్ఎండిఏ పరిధి అనుకుంటే, ఓకే, ఈ హెచ్ఎండిఏ పరిధి లోపల కూడా కొంతమంది ఫార్మ్ ప్లాట్స్ చేస్తున్నారు.
హెచ్ఎండిఏ పరిధి లోపల కూడా ఇక్కడ కూడా కళాకారులు ఉన్నారు అయితే కళాకారులు హెచ్ఎండిఏ పరిధిలో కూడా ఉన్నారు అయితే దీంట్లో ఏం చేస్తున్నారంటే దీంట్లో జోన్స్ ఉంటాయి. ఏం జోన్స్ అంటే రెసిడెన్షియల్ జోన్ అని, రెసిడెన్షియల్ జోన్, కన్జర్వేటివ్ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఎగ్జాక్ట్లీ తర్వాత ఇంకోటి ఏంటి ఇండస్ట్రియల్ జోన్, R1 R2 అట్లనే. రెసిడెన్షియల్ జోన్ లో R1 R2 R3 R4 ఇవన్నీ ఉంటాయి. ఓకే, అయితే ఇవి R1 R2 అనేది అది ఒక లొకేషన్ బట్టి ఉంటుంది. రెసిడెన్షియల్ జోన్ అనేది రెసిడెన్షియల్ జోను, ఆ తర్వాత కన్వర్షన్ ల్యాండ్ కన్జర్వేటివ్ జోను, మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా 12 రకాల జోన్స్ ఉంటాయి. పెరి అర్బన్ జోన్. అయితే ఈ రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న వాటికి మాత్రమే హెచ్ఎండిఏ అప్రూవల్ ఇస్తుంది. ఓకే, రెసిడెన్షియల్ జోన్ లో మనకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, టోటల్ మాస్టర్ ప్లాన్, ఈ టోటల్ మాస్టర్ ప్లాన్ లో ఈ జోన్లలో రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న వాటికి హెచ్ఎండిఏ అప్రూవల్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు కన్జర్వేటివ్ జోన్ లో ఉంటే, కన్జర్వేటివ్ జోన్ లో ఉంటే స్పెషల్ గా దాన్ని జోన్ చేంజ్ చేసుకొని, అంటే ఓకే ఇది కన్జర్వేటివ్ జోన్ ఉంటే ఇది జోన్ చేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే, అది ఎవరు చేస్తారు? హెచ్ఎండిఏ జోన్ చేంజ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే కొద్దిగా తిరగాల్సి వస్తుంది. జోన్ చేంజ్ అంత ఈజీ కాదు, కాబట్టి ఎవరు చేయరు. టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే మనలాంటి వాళ్ళు ఒక 100 గజాలు 200 గజాలు అంటే అవి చేంజ్ చేయమంటే చేంజ్ చేయడు. చేంజ్ ఓన్లీ వెంచర్స్ అయితే వాళ్ళు దానికి ఫీజు కట్టి చేంజ్ చేసుకోవాలి. ఓకే, అయితే దీంట్లో రెసిడెన్షియల్ జోన్ లో లేని కన్జర్వేటివ్ జోన్ లో, తర్వాత ఇంతకుముందు అనుకున్న ప్రీ అర్బన్ జోన్ లో ఉన్న వెంచర్లు ఏం చేస్తున్నారంటే ఈ ఫార్మ్ ల్యాండ్ వెంచర్లు ఇస్తున్నారు. ఫార్మ్ ప్లాట్స్ ఓకే, ఫార్మ్ ప్లాట్స్ అని చేస్తున్నారు. సో ఈ ప్లాట్లు పెద్ద సైజులో ఉండవు, చిన్న చిన్న 121 240 స్క్వేర్ యార్డ్స్ ఈ సైజుల్లో ఉంటాయి. ఇక ఉంటే కొన్ని 500 స్క్వేర్ ఈ సైజులో, ఇది పెద్ద సైజులో ఉంటాయి. కానీ ఏంటంటే ఇవి ఎందుకు చేస్తున్నారు ఇట్లా, హెచ్ఎండిఏ పరిధిలో యాక్చువల్గా చేయకూడదు. తక్కువ రేటుకి అమ్మేద్దాం జనం, అంటే ఏదో ఒక రకంగా మనం అమ్మేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏమైందంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. ఈ కన్జర్వేటివ్ జోన్ లో నుంచి జోన్ చేంజ్ చేయాలి, టైం తీసుకుంటుంది. జనరల్ ఫార్మ్ ప్లాట్ చేసినప్పుడు జోన్ ఏం చేంజ్ చేయడం, ఇంకా ఫార్మ్ ప్లాట్ డైరెక్ట్ గా ఎవరి అప్రూవల్ తీసుకోరండి. ఫార్మ్ ప్లాట్ చేసినప్పుడు ఒక ఫార్మ్ అసలు ఎవరికి చేయరు, జస్ట్ పేపర్ మీదే ఉంటుంది అంతే. పేపర్ మీద ఒక వాళ్ళు డ్రాయింగ్ గీస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బార్డర్స్ ఇచ్చేస్తే వాళ్ళు లేఅవుట్ మ్యాప్ గీసి ఇచ్చేస్తారు. లేఅవుట్ మ్యాప్ గీసి ఇచ్చేస్తే అవన్నీ ప్లాట్లు అయిపోతాయి. ప్లాట్లు అని అనుకుంటారు ఎవరు, కస్టమర్ కొనేవాళ్ళు. ఇది లేఅవుట్, ఇవి ప్లాట్లు. మరి ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందంటే, అయితే ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎకరం భూమిని ఇప్పుడు ఇక్కడ 1 ఎకరం భూమి ఉంది అనుకుందాము. ఇప్పుడు మీరు అన్నారు దీంట్లో ఒక రోడ్ వేస్తాం కదా, ఇట్లా రోడ్ వేసాము, ఇది ఒక రోడ్డు అనుకున్నాం, ఇది రోడ్డు. సో ఇప్పుడు ఇట్లా డివైడ్ చేసాం బిట్స్ మీరు చెప్పినట్టు, నువ్వు ఒక గుంట అని ఇట్లా ప్లాట్లు డివైడ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఎన్నైనా 1 2 3 4 5 1 2 3 4 5 అంటే 10 ప్లాట్స్ అయినాయి, మొత్తం 10 ప్లాట్లు అయినాయి కదా. 10 ప్లాట్స్ 10 మందికి అమ్ముతారా లేకపోతే 100 మందికి అమ్ముతారా? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను ఏమైనా చూసుకోవడానికి, ఇప్పుడు ఇది ఈసీలో రాదుగా? ఈసీలో వస్తుంది. ఆ ఈసీ వేరే, ఫార్మ్ ప్లాట్స్ ఇది ఈసీ. దీంట్లో ఇప్పుడు 2 రకాలండి. ఇప్పుడు ఫార్మ్ ప్లాట్స్ ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దానికి సంబంధించి ఈసీ మనకు ధరణి, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన భూభారతిలో ఉంటది. ఈసీ వస్తుంది. కానీ వీళ్ళకు అదేంటంటే డబుల్ చేయడానికి అవకాశం ఉంది. ఎట్లా అవకాశం ఉందంటే, అసలు అక్కడ ఈసీ వస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు ఎట్లయితే అడిగిలో ఈసీ రాదు కదా అన్నారు కదా, అట్లా చాలా మందికి ఈసీ వస్తుందనే విషయం తెలియదు. అసలు ఈసీ రాకుండా ఉంది కదా, నేను లాయర్ దగ్గరికి వెళ్తా లేదంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తా అని వెళ్ళరు.
ఏం చేస్తారు ఈ ప్లాట్ అంత వెళ్ళేంత నాలెడ్జ్ ఉంటే ఇవి కొనరు అనుకుంటున్నా. నాలెడ్జ్ ఉంటే కొనరు. మెయిన్ ఏంటంటే తక్కువ ప్రైస్ ఉండేసరికి పక్కనేమో ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అప్రూవ్డ్ లేఅవుట్లో ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ చూసేసరికి తక్కువ ప్రైస్ ఉంటుంది. అంటే మా ఫ్రెండ్ ఒకరికి ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ కాదు, మా ఇంతకుముందు కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్ ఆయన, అంత అంటే ఎడ్యుకేటెడ్ కాదు. సో అంటే నాకేందో కానీ మరి ఫామ్ ప్లాట్స్ కొన్న వాళ్ళందరూ కూడా 99% అంత ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు నాట్ ఈవెన్ స్మార్ట్ ఫోన్ కూడా ఆపరేట్ చేయలేరు. కెపాసిటీ ఉంది, కొనగలరు, ఐఫోన్లు 10 కొంటారు, అంత డబ్బులు ఉన్నాయి, ఓకే, బట్ దాన్ని ఆపరేట్ చేయలేరు కాబట్టి ఇంకా డబ్బా ఫోనే వాడతారు. సో ఆయన ఏమన్నాడంటే, నేను ఇక్కడ యాదగిరి అవతల ఏదో ఏరియా జనగాం రోడ్ ఏదో ఉందట, ఆలేరు నుంచి జనగాం పోయే రోడ్ ఏదో ఉందట, అక్కడ ఏదో కొన్నా నేను. తర్వాత చూస్తే వాడు నాకు ప్లాట్ ఇవ్వట్లేదు, నాకు ఇప్పుడు ఒకటి చూపించాడు, ఆ తర్వాత మళ్ళా 1 yearకి ఏమో ఇంకొకటి చూపించాడంట, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నా ప్లాట్ ఎక్కడుందో తెలియదు, అసలు వాడు ఇస్తాడో తెలియదు, దాంట్లో ఎంతమందికి అమ్మాడో తెలియదు అన్నట్టు అంటున్నాడు. ఇది ఏం చేస్తారంటే మనకు మెయిన్గా ఈ ఫామ్ ప్లాట్స్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి వచ్చేసి లో ప్రైస్, తక్కువ ప్రైస్ ఉంటుంది. ఓకే, తక్కువ ప్రైస్ ఉండడానికి కారణాలు కూడా చెప్తాను. సో తక్కువ ప్రైస్ ఉంటుంది, వెళ్తారు. తర్వాత రెండోది వచ్చేసి ఇన్స్టాల్మెంట్ సౌకర్యం, ఈఎంఐలు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, దానికి ఈఎంఐ అని కూడా చెప్తారు, మీకు ఈఎంఐలో ఇస్తామని చెప్పేస్తారు. తర్వాత మూడోది వచ్చేసి కొంతమంది మనీ బ్యాక్లు పెడుతున్నారు. ఇప్పుడు మనీ బ్యాక్ మనీ బ్యాక్ అంటే ఇప్పుడు మీరు డబ్బులు పెట్టండి, మళ్ళీ మీ డబ్బులు మీకు వస్తాయి, మీకు ప్రాబ్లం ఏముంది, ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఇంకా కొంతమంది దాంట్లో చెట్లు పెట్టి అదే చెప్తున్నారు. ఫోర్త్ అది ఎగ్జాక్ట్లీ. ఓకే, వచ్చేసి దీంట్లో ప్లాంటేషన్. ఓకే, ప్లాంటేషన్తో రిటర్న్స్ ఇవ్వడం అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఏంటంటే రెవెన్యూ జనరేషన్ అన్నట్టు, రెవెన్యూ షేరింగ్ మోడల్. రెవెన్యూ షేరింగ్. ఓకే, మేము ఆ చెట్లు పెడతాం, దాని నుంచి వచ్చేది 50-50 ఆ టైపు రెవెన్యూ షేరింగ్. ఓకే, ఇది మొత్తం పీపుల్ ఈ ఫామ్ ల్యాండ్స్ అనే వాటికి అట్రాక్ట్ కావడానికి ఒకటి లో ప్రైజు, ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నాం, ఈఎంఐలో ఇస్తున్నాం అంటే కొంటారు, మనీ బ్యాక్ వస్తున్నాం అంటే కొంటారు. తర్వాత ప్లాంటేషన్ ఇస్తున్నాము, ఆ ప్లాంటేషన్తో వచ్చేదాన్ని రెవెన్యూ షేరింగ్ చేస్తాం. ప్లాంటేషన్ కాదు, కొంతమంది పండ్లు అంటారు, కొంతమంది ఆ చెట్టు అంటారు, కొంతమంది ఈ చెట్టు అంటారు, కొంతమంది ఏదో ఒకటి ఎర్రచందనం ఏదో ఒకటి అక్కడ వేస్తారు, వేస్తారు. ఈ రెవెన్యూ షేరింగ్ అంటారు. మీకు 40-60, మీకు 60 మాకు 40, లేదంటే మీకు 50 మాకు 50 అని చెప్తారు. సో ఇవన్నీ కూడా అట్రాక్షన్స్. ఇక్కడ లో ప్రైస్ ఎందుకు ఇస్తారు అంటే, యాక్చువల్గా అది పనికిరాని భూమి. పనికిరాని భూమి అంటే ఏ జోన్లో అంటే, ఒక మంచి జోన్లో ఎగ్జాంపుల్ హెచ్ఎండిఏ పరిధిలో ఉంది, హెచ్ఎండిఏ పరిధిలో రెసిడెన్షియల్ జోన్లో ఉన్న దానికి ఎగ్జాంపుల్, దానికి ఒక ₹1,00,00,000 ఎకరం ఉంటే, ఈ నార్మల్ జోన్లో అసలు పెరి అర్బన్ జోన్, కన్జర్వేటివ్ జోన్లో ఉన్నదానికి 10 to 20 lakhs ఉంటుంది. ఓకే, ఓకే, ఒకదానికి 1 CR ఉంటే ఇంకొక దానికి 10 to 20 lakhs. అంటే ఏదైతే ఫామ్ ప్లాట్స్ చేస్తారు వెంచరు, అది నార్మల్గానే మార్కెట్లో పెద్ద వాల్యూ ఉండదు. మార్కెట్లో వాల్యూ లేని ల్యాండే, మార్కెట్లో వాల్యూ లేని ల్యాండ్నే వీళ్ళు వెంచర్ చేస్తారు. సో ఇక్కడే ఒకటి డ్రాబ్యాక్ దీనికి, ఈ లో ప్రైస్ ఇవ్వడానికి కారణం ఒకటి ల్యాండ్ వాల్యూ తక్కువ. ఓకే, ఓకే, ఇది ఇక్కడ కూడా రాద్దాం, సబ్ పాయింట్స్. ల్యాండ్ వాల్యూ అనేది లో తక్కువ, లో ల్యాండ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటంటే, వాళ్ళకు అప్రూవల్ తీసుకోవడానికి ఎటువంటి ఖర్చు ఉండదు. తర్వాత అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇవి ఏమి ఉండవు, అప్రూవల్ ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. అప్రూవల్ ఎక్స్పెండిచర్ ఉండదు అసలు. ఎక్స్పెండిచర్ కానీ వీళ్ళకు ఇవి ఉంటాయేమో కదా, ఏముండవు. ఇప్పుడు ఎవడన్నా అక్కడ సంబంధించిన దానికి సంబంధించిన ఆఫీసర్ వచ్చి
రెవెన్యూ ఆఫీసర్ వచ్చి అడిగే ఛాన్స్ కూడా ఉంటుందిగా, వాళ్ళకి ఇచ్చేటి ఆ ఉంటాయి. లోపు కంప్లీట్ అయిపోతాయి అవి. అంతేనా? ఆ వెంచరు ఈ ఫార్మ్ ల్యాండ్ వెంచర్స్ ఎట్లా ఉంటాయంటే ఫాస్ట్గా మూవింగ్ ఉంటుంది, ఓకే. ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ ఉంటుంది. అది ఉన్నా ఏది చిన్నదే. ఓకే. ఈ మిగతా వాటితో పోలిస్తే హెచ్ఎండిఏ డిటిసిపితో పోలిస్తే అది అటువంటి డ్యామ్ ఖర్చు చాలా తక్కువ. ఓకే. ఓకే. సో ఈ అప్రూవల్ ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. ఆ తర్వాత వచ్చేసి లీగల్గా ఇంకా చూపించుకోవాల్సిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది కదా, అదేం ప్రాసెస్ చేయరు వీళ్ళు. ఓకే. లీగల్ ప్రాసెస్ లాంటివి. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ 100% కస్టమర్స్కు పోదు, వీళ్ళ దగ్గర చాలా వరకు ఉంటుంది. ల్యాండ్ ఏదైతే ఉందో రోడ్స్ ఏరియా ఉంటుంది, ఆ రోడ్స్ ఏరియా, పార్క్ ఏరియా. ఎగ్జాంపుల్ హెచ్ఎండి అయితే కనుక 30% ల్యాండ్ రోడ్స్ ఏరియా ఉంటుంది, 10% ల్యాండ్ పార్క్స్ ఏరియా ఉంటుంది. దీంట్లో ఆ రేషియోలో రోడ్లు ఇవ్వరు, ఆ రేషియోలో పార్కులు ఇవ్వరు. ఒక రోడ్ ఇస్తాడు, ఒక రోడ్ ఇస్తాడు అంతే. రోడ్ ఇస్తాడు, ఆ రేషియోలో ఇవ్వరు. 30% మనకు లెక్క ప్రకారం దీంట్లో 30% మనకు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ 30% మనకు రోడ్స్ ఇవ్వాల్సిందే. దాంట్లో మినిమం రోడ్ సైజ్ వచ్చేసి డిటిసిపిలో అయితే 33 ఫీట్ రోడ్స్, హెచ్ఎండిలో అయితే 30 ఫీట్ రోడ్స్ రోడ్ సైజు మినిమం సైజు ఉండాల్సిందే. ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు, 20 ఫీట్ ఇస్తాడేమో, ఇష్టం. అంటే రోడ్ సైజ్ అనేది రిస్ట్రిక్షన్ లేదు. ఓకే. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు అనుకూల అంశాలు. ఇంకొకటి పార్కులు ఉంటాయి కదా, పార్కు ప్లేసుల్ని ముందు కస్టమర్స్కి అమ్ముతారు. అమ్మిన తర్వాత పార్కు ప్లేస్లను కూడా వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు పార్కు ప్లేస్లను పార్కులను కూడా మళ్ళీ ప్లాట్ చేసి ఇంకోటి అమ్మేస్తారు. అది కాకుండా ఇంకా చేయడానికి ఏమేమి ఉన్నాయనేది నెక్స్ట్ తర్వాత చెప్తా. సో ఇది మనకు వాళ్ళకు ఈ లో ప్రైస్ ఇవ్వడానికి కారణాలు. ఓకే. తక్కువ రేటుకి వస్తుంది, అప్రూవల్ ఎక్స్పెండిచరు, లీగల్ ఎక్స్పెండిచర్ ఉండదు. ఆ తర్వాత రోడ్డు సైజు వీళ్ళకు వాళ్ళ ఇష్టం వచ్చిన రోడ్డు సైజు ఇవ్వచ్చు. ఓకే. దానివల్ల లో ప్రైస్ అనేది వాళ్ళకు వస్తుంది, దానివల్ల తక్కువ ధరకు అమ్మగలుగుతారు. ఓకే. ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల ఈ పబ్లిక్ అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీలో ఎంత ఉంటుందంటే మీకు ఒక 100 మంది కస్టమర్స్ ప్లాట్ తీసుకున్నారంటే ఈఎంఐలో 70% బౌన్స్ అయితే, అంటే కంటిన్యూ చేయరు, 70% డిస్కంటిన్యూడ్ అయితే. ఓకే. అవి రిటర్న్ ఇవ్వరు, ఇంకా కట్టినవి. ప్లాట్ తీసుకోమంటాడు, వీళ్ళు కట్టలేరు, వాళ్ళు ఇవ్వలేరు. ప్లాట్ తీసుకోమంటాడు, ఒక ఏం పెడతాడంటే లిటిగేషన్ ఏం పెడతారంటే ప్రెజెంట్ రేట్ తీసుకోమంటారు. ఇప్పుడు ఈఎంఐ అనేది మామూలుగా ఒక 3 years 4 years అట్లా ఉంటుంది. అవునవును, 3 years 4 years ఉంటుంది. 3 years 4 years ఈఎంఐలో మనకు స్టార్టింగ్ చేసినప్పుడు ఉన్న వెంచరు అని ఈఎంఐ కంప్లీట్ అయ్యే మూమెంట్లో ఉండదు. మధ్య ప్లాట్ ఉండదు, ప్లాట్ రేటు ఉండదు, వెంచర్ ఉండదు, ప్లాట్ రేటు ఉండదు. ఒకవేళ కంటిన్యూ చేస్తే అతనికి ఉంటుంది, అది కేవలం 30% పీపుల్కే అది రీచ్ అవుతుంది. ఓకే. అది ఇన్ని రకాల అవకతవకలు ఉన్న ప్లాట్. ఓకే. అంటే ఇప్పుడు ఈ 70% ఇంకా వాళ్ళకు బౌన్స్ అయిందంటే ఇంకా అంతే సంగతి. వీళ్ళు బౌన్స్ అయిందంటే అంతే సంగతి. ఇప్పుడు వీళ్ళకు మనీ బ్యాక్ ఇవ్వరు. తీసుకుంటే ప్లాట్ తీసుకో, మా కొత్త వెంచర్లో ప్లాట్ తీసుకో, కొత్త రేట్తో తీసుకో, ఆ డబ్బులు దీంట్లో అడ్జస్ట్ చేస్తాం, అంతేగాని క్యాష్ ఇవ్వరు. క్యాష్ ఇచ్చే ముచ్చటే లేదు. వన్స్ తీసుకున్నామంటే మీకు ఇచ్చే అంతే సంగతి, ఇచ్చే వ్యవహారమే లేదు. సో 70% ఈఎంఐలో ఉన్న వాటిలో 70% బౌన్స్ అవుతాయి, 30% మాత్రమే రియలైజ్ అవుతారు. 30% మాత్రమే ప్లాట్ వస్తుంది. అది ఇన్ని రకాల కండిషన్స్తో, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న ప్లాట్ అనేది వస్తుంది. ఓకే. అసలు ఈఎంఐ సిస్టమ్ అనేది ఉన్నదంటేనే అది ప్లాట్ కొనకూడని ప్లాట్. అది ఏదైనా ఎనీ ప్లాట్ ఈఎంఐ సిస్టమ్, ఈవెన్ రెసిడెన్షియల్ కూడా బ్యాంక్ ఇచ్చే ప్లాట్ అయితే బ్యాంక్ ఈఎంఐ ఇస్తే ఓకే, బ్యాంకు కడితేనే అది జెన్యూన్ ప్లాట్.
బ్యాంకుకు మనం ఈఎంఐ కడితే జెన్యూన్ జెన్యూన్ ప్లాట్. ఎందుకంటే బ్యాంక్ కూడా వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇస్తాడు కాబట్టి ఓనర్కి. బ్యాంక్ కూడా వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇస్తాడు. తర్వాత బ్యాంక్ కూడా లీగల్ గా చెక్ చేసుకుంటాడు కాబట్టి. ఓకే. అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఫామ్ ప్లాట్స్ కాకుండా నార్మల్గా కూడా కొంతమంది ఊళ్ళల్లో అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడ చూశానంటే తిరుమలగిరి అంటే ఆ మధ్య పోయినప్పుడు తొర్రూరు ఇటువంటి ఏరియాస్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ మీద కూడా అమ్ముతున్నారు. మరి నేను అదే చెప్పేది, ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఫెసిలిటీ వాళ్ళు అది ఫామ్ ప్లాట్ కాదు, మామూలుగా ఇంకా గ్రామ పంచాయతీ లెవెల్లోనే చేసి అమ్ముతున్నారు. అంటే అవి కూడా వేస్టే. గ్రామ పంచాయతీ లెవెల్లో అంటే అసలు అప్రూవల్ ఉందా లేదా? అప్రూవల్ ఎక్కడ లేదు కదా, అది ఫామ్ ప్లాట్. డిటిసిపి కాదు, ఇంకా డిటిసిపి కాదు అంటే అది ఫామ్ ప్లాట్ అన్నట్టు లెక్క. ఓకే. ఇప్పుడు ఇంకొక పేరు లేదు, జీపీ అనే పేరు లేదు ఇప్పుడు. అచ్చా, జీపీ అనేది లేదు ఇంకా. జీపీ అన్నిటి ఫామ్ ల్యాండ్ గా ఫామ్ ప్లాట్ ఫామ్ సైట్ అని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు అట్లా ఈఎంఐ ఇచ్చారు ఏదైతే ఉందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వెళ్ళి చూడండి, ఆ డాక్యుమెంట్ లో ఫామ్ సైట్ లేదంటే ఫామ్ ప్లాట్ తర్వాత వచ్చేసి ఇట్లా ఈఎంఐ ద్వారా ఇట్లా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత మనీ బ్యాక్ ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా లో ప్రైజు, తర్వాత మనకు ఆ ల్యాండే తక్కువ వర్త్ ల్యాండ్, ఎక్కడో లోపల తక్కువ వర్త్ ఉన్న ల్యాండ్. అవును. అటువంటి ల్యాండ్కు వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 లక్షలకు ప్లాట్ అనుకున్నాం. 5 లక్షలకు ప్లాట్ అంటే వాళ్ళు ఇక్కడ ఈ లో ప్రైజే 2.5 లక్షల ప్లాట్ పెడతారు. వాళ్ళు 2.5 లక్షల ప్లాట్ని 5 లక్షలకు ప్లాట్ అని పెడతారు. ఈ 5 లక్షలు మీకు రిటర్న్ మనీ బ్యాక్ వస్తాయి. అంటే 5 సంవత్సరాలతో డబుల్ ఇస్తామని చెప్తారు కదా? లేదు, అట్లా కాదు, మళ్ళీ డబుల్ ఇస్తాము అంటారు. ఈఎంఐ లాగా ఇస్తామంటారు. ప్రతి నెలకి ఇన్ని, లేదంటే 6 నెలలకు ఇన్ని, లేదంటే సంవత్సరానికి ఇన్ని మనీ బ్యాక్ ఇస్తామంటారు. అంటే మనీ బ్యాక్లు 2 రకాలు, బై బ్యాక్ వేరు, మనీ బ్యాక్ వేరు. మళ్ళీ మీకు ఇది బై బ్యాక్ వేరు, మనీ బ్యాక్ వేరు. ఓకే. ఇక్కడ మనీ బ్యాక్ అంటే బై బ్యాక్ అంటే మళ్ళీ కొనడము, మళ్ళీ మనీ బ్యాక్ అంటే డబ్బులు ఇవ్వడం. ఎవరైతే ఏ కంపెనీ అయితే అమ్ముతుందో అదే కంపెనీ వాళ్ళకు అగ్రిమెంట్ ఇస్తుంది, అగ్రిమెంట్ ఇచ్చిన రేటుకు కొంటది. ఏది బై బ్యాక్. అయితే మనీ బ్యాక్ దాని గురించి కూడా చెప్తా తర్వాత. సో ఎందుకంటే మనం ఈ టాపిక్ లో ఉన్నాం, ఇది కంప్లీట్ అయిన తర్వాత దాంట్లోకి వెళ్తాం. మనీ బ్యాక్ అంటే ఇప్పుడు మీరు ఒక 5 లక్షలు పెట్టి ప్లాట్ తీసుకుంటున్నారు, నెట్ డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. దీనికి ఈఎంఐ లేదు, మనీ బ్యాక్ ఇచ్చే స్కీములు వేరు, ఇన్స్టాల్మెంట్ ఇచ్చే వెంచర్ల వాళ్ళు వేరు. ఒకటే వెంచర్లు ఇవన్నీ ఉండవు. ఒక వెంచర్లో ఇన్స్టాల్మెంట్ ఉంటే ఇంకొక వెంచర్లో మనీ బ్యాక్ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ఎందుకంటే దాని సెట్ కాదు కదా, అడ్జస్ట్మెంట్ కాదు కదా. డబ్బులు మనీ బ్యాక్ స్కీమ్ పెట్టిందే అమౌంట్ ఎట్ ఏ టైం రావడం కోసం. ఓకే. అమౌంట్ ఎట్ ఏ టైం రావడం కోసం మనీ బ్యాక్ స్కీమ్ పెట్టింది. అంటే ఇప్పుడు ఎట్లా మనీ బ్యాక్ అంటే ఇప్పుడు 5 lakhs కట్టి తీసుకుంటే, ఎగ్జాంపుల్ 5 lakhs కట్టి తీసుకుంటే వీళ్ళకు ఒక 2 years లేదా 3 years లో మనీ మొత్తం 5 lakhs వచ్చే విధంగా ఒక ఇన్స్టాల్మెంట్ టేబుల్ చూపిస్తారు. అంటే ఒక 25,000 చొప్పున ప్రతి నెల 50 నెలలు ఇస్తాం. రిటర్న్ ఇస్తారు. ఓకే. నేను 5 lakhs ఇస్తే మళ్ళీ నాకు నెలకు 25,000 చొప్పున ఇస్తారు. నీకు 25,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సరే నా 5 లక్షలకు 25,000 ఇవ్వలే కానీ మేము 10,000 అట్లా ఆ టైప్ లో 25,000 కూడా వస్తుంది. వచ్చేటి ఉన్నాయి. ముంచడానికి ఎన్నైనా పెట్టచ్చు, ఎన్నైనా పెట్టచ్చు. అయితే ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మన బుక్ లో టేబుల్ వేసి చెప్పిన మనీ బ్యాక్ స్కీమ్ ఏ విధంగా ఇప్పుడు ఏది మన స్థిరాస్తి ఆ బుక్ లో పుస్తకంలో మనీ బ్యాక్ అనేది ఇప్పుడు ఈ బుక్ లో దాని గురించి ఉంది. ఆ మనీ బ్యాక్ స్కీమ్ అనేది ఎట్లా పెడతారు, దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తారు అనేది ఉంది అనేది క్లియర్ గా టేబుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఓకే. సో ఈ మనీ బ్యాక్ ఇదేంటంటే నా డబ్బులు నాకు వస్తున్నాయి. ఇప్పుడు 5 lakhs ఇప్పుడు తీసుకుంటారు, అక్కడ ప్లాట్ వర్త్ చూస్తే 2.5 lakhs ఉంటుంది. ఓకే. 2.5 lakhs మాత్రమే ఉంటుంది. కానీ నా డబ్బులు నాకు వస్తానని నేను పెడితే పోయేదేముంది?
అని అనుకుంటారు అని అనుకునే విధంగా టెంప్ట్ అయ్యే విధంగా మనీ బ్యాక్ స్కీమ్ పెట్టేస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ వేరే దగ్గర పెట్టి అక్కడ ఇంకో స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారేమో. వీళ్ళు ఏం చేస్తారు, ఈ 2.5 లక్షలు మిగులుతుంది, ఎక్స్ట్రా ఉంది. అవునవును, ఆ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తారు. అంటే వీళ్ళంతా మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాగా మెయింటైన్ చేసి జనాలకు మాత్రం మనీ బ్యాక్ అని చెప్తారు. అయితే మరి ఇట్లా చేసిన స్కీమ్లు చేసినవి 90% కనబడేవి మళ్ళా. ఓకే ఓకే, ఈ మనీ బ్యాక్ స్కీమ్, ఈ ఇన్స్టాల్మెంట్ అన్న కొద్దిగా కనబడతాయేమో, కానీ ఈ మనీ బ్యాక్ స్కీమ్స్ పెట్టిన కంపెనీలు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత డబ్బు గ్యాదర్ చేసుకున్న తర్వాత బోర్డు ఉండదు, ల్యాండ్ ఉండదు, కంపెనీ ఉండదు, మనుషులు ఉండరు. అంటే ఇక అది బోర్డు తిప్పేస్తారు ఇక. ఓకే ఓకే, మనీ బ్యాక్ స్కీమ్లో అత్యంత డేంజర్. ఈఎంఐలనన్నా కొంతవరకు వెళ్ళొచ్చు, కానీ మనీ బ్యాక్ స్కీమ్ అనేది చాలా డేంజరస్. దీన్ని ఏం చేస్తారు, కొద్ది డబ్బులు అక్యూములేట్ కాగానే, ఎక్కువ డబ్బులు అక్యూములేట్, అసలు మనీ బ్యాక్ స్కీమ్ పెట్టే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మెయిన్ డబ్బులు ఉండక ఎట్ ఏ టైం ఆ ప్లాట్ కూడా అసలు రిజిస్ట్రేషన్ చేసుకోరు, ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళకు డబ్బులు కట్టినాక రిజిస్ట్రేషన్ చేయాలిగా, అది చేసే పొజిషన్కి వచ్చేసరికి మా బోర్డు తిప్పేస్తారు కదా. అచ్చా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయరు, డబ్బులు తీసుకుంటారు, ఒక ఏదో పాస్బుక్ చేతిలో పెట్టేసి, అంటే మామూలుగా ప్రింటెడ్ పాస్బుక్, గవర్నమెంట్ పాస్బుక్ కాకుండా ఏదో బ్యాంక్ పాస్బుక్ లాగా చెప్పి దాంట్లో డబ్బులు ఇంత ఇస్తారేమో. ఇస్తాము అని చెప్పి చూపిస్తారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు, 5 లక్షలు కట్టిల్లు కదా ముందు, దాంట్లో నుంచి కొంచెం కొంచెం ఇస్తా ఉంటారు. ఇట్లా వీళ్ళని చూసి మాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పగానే చాలా మంది అక్యూములేట్ అయ్యి డబ్బులు కడతారు. ఆ మూమెంట్లో ఎత్తేస్తారు. ఓకే ఓకే, ఆ మూమెంట్లో ఎత్తేస్తారు. సో మనీ బ్యాక్ స్కీమ్ అనేది అంతలా చాలా డేంజరస్. ఈ అన్నిటికంటే మనీ బ్యాక్ స్కీమ్ డేంజరస్. దీంతో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, బీపీలు షుగర్లు పెరిగి హెల్త్ ప్రాబ్లమ్ టెన్షన్తో. ఓకే, ఇది తర్వాత వచ్చేసి ప్లాంటేషన్. దీంట్లో రెవెన్యూ షేరింగ్ అనేది ఇస్తారు. అయితే ప్లాంటేషన్ అనే కాదు, కూరగాయలు పండిస్తామని కొంతమంది, మన రకరకాల ప్లాంటేషన్లు కొంతమంది, కొన్ని హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఏదో ఒకటి చూపిస్తారు. దాంట్లో ప్లాంటేషన్ మేము పెడుతున్నాం అంటారు. కొన్ని రియల్గా పెట్టి మళ్ళీ ఏదో అంటే మేము మెయింటైన్ చేస్తాము, ప్లస్ మేమే వాళ్ళకు జీతాలు వచ్చుక మేమే వ్యవసాయం చేస్తాము, మీకు ఇంత ఇస్తామని చెప్తారు కదా. అవునవును, దీంట్లో కొన్ని రేషియోలు ఏంటంటే ఇప్పుడు మీకు 50-50, 40-60 ప్లాట్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్లాంటేషన్ అనేది ఇదే ఒక అట్రాక్షన్. ఇక్కడ ల్యాండ్, ఇక్కడ ప్లాంటేషన్ చేసే దాంట్లో ప్లాట్ కాస్ట్ నార్మల్గా బయట తెలుసుకుంటే, అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ సైట్కి పోయి చూసిన వాళ్ళు ఎవరు బయట తెలుసుకోరు. జనరల్గా పబ్లిక్గా పోయేదే 60-70 కిలోమీటర్లు, అక్కడ పక్కన ఎందుకు తెలుసుకుంటారు. ఇప్పుడు సిటీలో ఉన్నోడు ఎక్కడో ఊళ్ళో అక్కడ పోతే అసలు ఆ ఊళ్ళో ఎవరు పరిచయం కూడా ఉండరు కదా, తెలుసుకోరు, ఎవరు తెలియదు. అయితే ఈ ప్లాంటేషను అయ్యే ఖర్చు అన్ని అదనంగా పెడతారు, ముందే వసూలు చేస్తారు. ప్లస్ డబ్బులు 2.5 lakhs అయితే 5 lakhs వరకు అట్లా ముందే చేసేస్తారు. చేసేసి మీకు దీంట్లో నుంచి రెవెన్యూ షేరింగ్ మేమే మెయింటైన్ చేస్తాం, మేమే ఆ రెవెన్యూ షేరింగ్ ఇస్తామని చెప్తారు. అంటే ప్లాట్ పరంగా చూస్తే వాల్యూ తక్కువనే ఉంటుంది. ఆ తర్వాత డబ్బులు వసూలు చేసేది కస్టమర్ దగ్గరే, మళ్ళీ వాళ్ళకే ఇస్తామని చెప్పి అంటారు. అయితే అది కూడా ఒక రకంగా మనీ బ్యాక్ టైపే కానీ కొంచెం తక్కువ, అంత ఎఫెక్ట్ ఉండదు. వీళ్ళు ఎత్తేయరు. దాని బదులు ఇక్కడ వ్యవసాయం జరుగుతుంటుంది, అక్కడ వ్యవసాయం జరుగుతుంటుంది. దానివల్ల ఇన్కమ్ వస్తుందా రాదా అనేది సెకండ్ థింగ్. ఆ ప్లాట్ అయితే ఇస్తారు, ప్లాట్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇది ప్లాంటేషన్లో అని పేరు చెప్పి ఈజీగా తొందర అమ్ముడు పోవడానికి ప్లాంటేషన్, ఈ రెవెన్యూ షేరింగ్ అనేది చూపిస్తారు. అట్రాక్షన్ ప్లాంటేషన్, రెవెన్యూ షేరింగ్ అనేది. అంటే ఓన్లీ ప్లాట్ ఉందనుకోండి, దాంట్లో లాభం నాకేమొస్తుంది, అది ఎప్పుడో మళ్ళీ నేను అమ్ముకున్నప్పుడు. అదే మధ్య మధ్యలో నాకు లాభాలు వస్తాయి అని చెప్తే, అరే అప్పుడు డబ్బులు వస్తాయి కదా మనకు, ఇక్కడ మనం కొంటే రెంట్ గింత వస్తుంది, ఇక్కడ మనం ఒక ఫ్లాట్ కొంటే దానికి నెల రెంట్ ఇస్తే ఇంత వస్తుంది, దానికంటే ఇది ఎక్కువనే వస్తుంది కదా, అట్లా కంపేర్ చేసుకుంటారు. ఆ తర్వాత
కొన్ని మంత్లీ ఉండవు, రెవెన్యూ షేరింగ్ అనేది మంత్లీ ఉండదు, మంత్లీ ఇయర్లీ కొన్ని ఉంటాయి, కొన్ని రెవెన్యూ షేరింగ్ ఆఫ్టర్ 12 years లేదంటే ఆఫ్టర్ 15 years ఉంటాయి. ఓకే, ఆఫ్టర్ 12 years అంటే ఇప్పుడు ఆ చెట్లు పెరిగి పళ్ళు కాయాలి కదా, కాయలు పళ్ళు అవ్వాలి కదా, పళ్ళు కావాలని కాదు, చెట్లు పెరిగే వాటికి తక్కువ పీరియడ్లోనే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఏది పండ్లు కాయల వాటికి ఈ శ్రీగంధము, ఎర్రచందనం, తర్వాత అగరువనము, ఇటువంటి కొన్ని వుడ్కు సంబంధించినవి, చెక్కకు సంబంధించినవి. ఆ చెక్క అంటే చెట్టు పెరగాలి, చెక్క ముదరాలి, ఆ చెక్క కట్ చేసే మూమెంట్ రావాలి, ఈల్డ్ రావాలి. ఆ మూమెంట్ వచ్చిన తర్వాత మీకు రెవెన్యూ షేరింగ్ ఇస్తారని చెప్తారు. ఓకే, ఇస్తామని చెప్తారు. కానీ అట్లా ఎవరికన్నా అంటే మన చరిత్రలో ఎవరికన్నా ఇచ్చారు అట్లా ఇప్పటిదాకా? లేదు, ఇవ్వలేదు. పుష్పలో చూపిస్తారు ఎర్రచందనమేనా, అది నల్లచందనమా? ఎర్రచందనం. ఆ ఎర్రచందనము మరి ఇక్కడ ఇచ్చారు ఎవరికన్నా? ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ ప్లాంటేషన్ స్కీములు అనేవి గత 30-40 ఏళ్ల నుంచి. అదే ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా ఉన్నాయి. ఈ పాటికి అసలు ఒక్కొక్కరు కోటీశ్వర్లు కావాలిగా. అయితే అప్పుడు ఏంటంటే అప్పుడు ఓన్లీ ఒకటే మెథడ్ ఉండేది, టేక్ ప్లాంటేషన్ చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అప్పుడు టేక్ ప్లాంటేషన్. ఈ టేక్ ప్లాంటేషన్ అనేది అంటే అప్పుడు పెట్టిండ్లు, కానీ కొన్ని వెంచర్లలో ఇప్పుడు ఉన్నాయి, కొన్ని వెంచర్లలో లేవు. అంటే చెట్లు పెరుగుతూ ఉన్నాయి, అసలు దానికి మెయింటెనెన్స్ అనేది లేదు. టేక్ చెట్లు పెరుగుతున్నాయా, తుమ్మ చెట్లు పెరుగుతున్నాయా? టేక్ చెట్లు పెరుగుతున్నాయి, ఖాళీ ఉన్నాయి, తుమ్మ చెట్లు పెరుగుతున్నాయి, రకరకాల చెట్లు పెరుగుతున్నాయి, కానీ దానికి మెయింటెనెన్స్ లేదు. ఆ తర్వాత దాన్ని అమ్మితే ఎంత వస్తుందనే వ్యవహారం అప్పుడు చెప్పిన క్యాలిక్యులేషన్స్ వేరు, ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ వేరు. అయితే దానికి అందరూ టేక్ చెట్లు అని చెప్పి ఇట్లా చేస్తున్నారు, దాని మెయింటెనెన్స్ ఉండలేదు అని చెప్పేసి ఇప్పుడు రెడ్ శాండల్ ప్లాంటేషను, ఆ తర్వాత శాండల్వుడ్ ప్లాంటేషను, ఇంకా అగరువనం, ఇంకా రకరకాల ప్లాంటేషన్స్ పేర్లు చెప్పి ఇవి సేల్ చేస్తున్నాం. అంటే ఈ ప్లాంటేషన్ పెరిగి ఆ తర్వాత ఆ వుడ్ వచ్చి ఎంత లాభం ఇస్తుంది అనేది ఆ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఓకే, మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. రియల్గా వాళ్ళు మెయింటైన్ చేయగలిగితే ఆ బెనిఫిట్స్ రావచ్చు. ఎందుకంటే మేబీ ఇప్పుడు మనం చెప్పుకునే జెన్యూన్ కంపెనీ ఏదో అది భూతద్దంలో పెట్టి వెతికి అటువంటి దాంట్లో చేయాలి. చేస్తే అటువంటి దాంట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది ప్లాంటేషన్ కు రియల్ గా వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ రాకపోవచ్చు. వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్లో అయితే రాదు. 90%, 99% వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ అంత రాదు. ఎందుకంటే మనం ప్లాట్ అమ్ముకోవాలంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ చూపించాలి, ఎక్కువ బెనిఫిట్ చూపిస్తేనే కదా కస్టమర్ తొందరగా అట్రాక్ట్ అయ్యేది. ఇప్పుడు ముందుగా అడ్వాన్స్ కస్టమర్ చేతుల నుంచి మన చేతిలో పడాలి అంటే మనం లెక్కలు చూపించాలి, క్యాలిక్యులేషన్స్ చూపించాలి, దానికి సంబంధించిన మోటివేషనల్ అన్నీ చూపిస్తే పడతాయి. అయితే ఇది కొంతవరకు ఓకే అనుకోవచ్చు. ఏంటంటే మనం ల్యాండ్ కొనుక్కుంటాం, ల్యాండ్ అనేది మనం కొనుక్కుంటాం, మన దగ్గర ఉంటుంది, ఇవి ఓకే ఇది ఓకే. అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే ఈఎంఐ మనీ బ్యాక్ అనేది చాలా డేంజరస్. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఉన్నా కూడా వీటిలో ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా మెయిన్గా కొనేటప్పుడు అది చూసుకోవాలి, అసలు డాక్యుమెంట్స్ వీళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అయితే వీళ్ళకు మామూలుగా ఈ ప్లాట్లు అమ్మడం ఎట్లా ఉంటుందంటే తెలిసిన వాళ్ళే తీసుకుంటారు, సైట్కు తీసుకెళ్ళడం, తర్వాత మోటివేషన్ చేయడం, చెప్పడం. అంటే తెలిసిన వాళ్ళంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిలే వీళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, మా ఫ్రెండ్ తీసుకుపోయిన సైట్కు నన్ను నమ్ముతాడు కదా, మా ఫ్రెండ్ నమ్ముతాడు, తీసుకుంటాడు. ఓకే, సో అట్లానే ఎక్కువ ఇటువంటివి దూరంగా ఉన్నాయన్నీ కూడా ఈ ఫామ్ ప్లాట్స్ అన్నీ కూడా ఎట్లా అంటే రిలేషన్ బిల్డప్ తోని ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. ఓకే ఓకే, రిలేషన్స్, ఫ్రెండ్స్ వీళ్ళ ద్వారా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. 99% సేల్స్ అనేవి ఈ ఇన్ఫ్లుయెన్స్ తోనే అవుతున్నాయి. ఓకే ఓకే, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో, ఇన్ఫ్లుయెన్సర్ మా ఫ్రెండ్కు నేను ఇన్ఫ్లుయెన్సర్ అంతే కదా. ఆ తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, నేను చెప్తే కొంటాడు, మా అన్న ఉన్నాడు, నేను చెప్తే కొంటాడు, ఇంకెవరో ఉన్నారు, నేను చెప్తే కొంటాడు. కానీ ఇప్పుడు చెప్పేవాడికి కూడా ఇంత డీకోడింగ్ చేసేంత నాలెడ్జ్ ఉండదు. లేదు, అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే ఒకటే, ఈ ప్లాట్ అమ్మినవా
కమిషన్ తీసుకున్నాము, ప్లాట్ అమ్మితే ఎంత కమిషన్ వస్తుంది, అదే చూస్తారు. కమిషన్ కోసం ఇవి అన్నిటిని ప్రమోట్ చేసి చేస్తుంటారు. అయితే వాళ్ళు అంతగా చేసినప్పుడు ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి, ఏది లీగల్గా చూసే నాలెడ్జ్ కూడా ఉండాలి. లీగల్గా అసలు వీళ్ళు కొన్నరా లేదా, ఎంత డేంజరస్ విషయం అంటే అసలు ల్యాండ్ కూడా వాళ్ళ పేరు మీద ఉండదు, ప్లాట్ బుకింగ్ అయితే. అంటే రైతుకు చెప్తారేమో మీద అమ్ముతున్నామని అట్లా చెప్తారా? రైతు దగ్గర ఒరిజినల్ రైతు ఉంటాడుగా, ఒరిజినల్ రైతు ఉంటాడు, అతనికి కానీ అతడు కాదుగా అమ్మేది, వేరే వాళ్ళు అమ్ముతారుగా, కంపెనీ అమ్ముతుంది. నేను అదే చెప్పబోతున్నాను. సో ఇవి ఎట్లా జరుగుతాయంటే ఫస్ట్ మనకు ఫార్మర్ ఉంటాడు, రైతు ఫార్మర్ ఉంటాడు, తర్వాత రియాల్టర్ అంటే మనకు ఈ వెంచర్ చేసి వెంచర్ ప్రమోట్ చేసే ప్రమోటర్ అన్నమాట, కంపెనీ. ఆ తర్వాత ఏజెంట్, ఈ కస్టమర్. ఫార్మర్ ఏం చేస్తాడు, రియాల్టర్ ఫార్మర్ను దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవుతాడు. ఓకే, ఫార్మర్తోని ఏమంటాడు, నేను ఈ ల్యాండ్ నేను తీసుకుంటా, ఎంత చెప్పు అంటాడు, మాట్లాడితే ఫార్మర్కి ఏమనిపిస్తుంది, ఓకే నా ల్యాండ్ తీసుకుంటున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, నాకు అవసరం కదా అని చెప్పి ఏమంటాడు, సమ్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఒక 1 crore అనుకున్నాం. ఓకే, ల్యాండ్ ఒక 1 crore అయితే నీకు ఒక 10 lakhs ఇస్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 crore అంత తక్కువ ఉండదు. ఎగ్జాంపుల్ ఒక ఎకరమా, సరే ఓకే, సరే ఒక 10 ఎకరాలు అనుకోండి, 10 ఎకరాలకు 10 కోట్లు అనుకోండి, 10 ఎకరాలకు 10 కోట్లు, మీకు ఒక 1 crore నేను అడ్వాన్స్ ఇస్తా అని చెప్పి రియాల్టర్ అంటాడు అన్నమాట. ఓకే, అడ్వాన్స్ ఇస్తా, మీకు ఒక 3 months టైం పెట్టుకుందాం, లేదంటే 5 months టైం పెట్టుకుందాం, ఆ టైంలో మీకు మిగతాది ఇస్తా అని చెప్పి. జనరల్గా ఈ అంటే మామూలుగా మనము బయట ప్లాట్స్ కొంటే 50 days అట్లా పెడతాం అగ్రిమెంట్, 45-50 days పెట్టుకుంటాం కదా. నాకు తెలిసి దీంట్లో అంటే ఊళ్ళల్లో నేను విన్న విషయం ఏంటంటే విలేజ్లో ఎవరన్నా ఎకరం అమ్మితే వాళ్ళకి 6 months టైం ఉంటుందంట కదా. అంటే 6 months టైం ఇస్తారట జనరల్గా. సో అది వీళ్ళకి అడ్వాంటేజ్ కదా. నేను అదే అంటున్నా, 3 months 4 months 5 months 6 months అట్లా టైం పెడతారు. 6 months టైం పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడంటే నీకు 1 crore ఇస్తాను ముందు చెప్పి అడ్వాన్స్ ఇచ్చే టైం కల్లా వచ్చేసి ఒక 20 lakhs 30 lakhs పట్టుకొస్తాడు. ఓకే, పట్టుకొచ్చి ఈయనకు ఫార్మర్కు 20 lakhs చేతిలో పెడతాడు. ఓకే, చేతిలో పెట్టి మొత్తం 10 acres అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఓకే, అయిపోయిందిగా. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే అది సేల్కి పెడతాడు. ఓకే, ఇది మనకు వచ్చేసిందని మొత్తం టోటల్ వాళ్ళ టీము ఉంటారు కదా, మార్కెటింగ్ అందరికి అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈయనకు 20 lakhs ఇచ్చిండు కదా, ఏం చెప్తాడంటే నువ్వు 1 crore ఇస్తున్నావు కదా, మరి 20 lakhs ఇచ్చినావంటే నీకు 10 రోజులలో ఇచ్చేస్తా అని చెప్పి అంటాడు. 10 రోజులు 15 రోజులు టైం పెడతాడు. అంటే ఒక టోకెన్ అమౌంట్ లాగా ఇస్తాడు. 10 days ఇస్తాడు. ఈ లోపు కొన్ని ప్లాట్లు అమ్మి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. ఈ లోపు కొన్ని ప్లాట్లు అమ్మి. మరి రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు దీనికి? ఫస్ట్ అమ్మే ప్లాట్కు ఆ ఫార్మ్ ఆయన రావాల్సిందేగా, రైతు రావాల్సిందేగా. వీళ్ళకి నేను అందుకనే కంటిన్యూగా వినండి. చీటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది వితౌట్ అంటే రియలైజేషన్ అన్న, మనం ప్లాట్ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉన్నది, అసలు ఎవరు అమ్ముతున్నారు అనేది తెలియకుండా మనం కొంటే ఏ విధంగా జరుగుతుంది, దాని పరిణామాలు ఎట్లుంటాయి అనేది చెప్తున్నాను. ఓకే, ఓకే. సో ఇది చీటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, ఇది ఓకే, చీటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే ఈ ఫార్మరు అగ్రిమెంట్ మాత్రమే చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు, నాకు 20 lakhs ఇచ్చింది కదా, 10 ఎకరాలకు 10 కోట్లకు 20 లక్షలు మాత్రమే ఇచ్చింది, ఎల్లుండి ఇస్తాడు కదా, వారం రోజులకు ఇస్తాడు కదా, 10 రోజులకు ఇస్తాడు కదా అని చెప్పి ఈయన ఏం చేస్తాడు, సరే ఓకే అంటాడు. ఓకే మీరు లేఅవుట్ చేసుకోండి అని చెప్పి అంటాడు. అంటే దబదబా వెళ్ళి లేఅవుట్ గీపిచ్చేస్తాడు, అందరికి స్ప్రెడ్ చేస్తాడు, అందరిని పిలిచి పార్టీలు ఇచ్చి స్టార్ట్ చేపిచ్చేస్తాడు, ఏది వెంచర్ లాంచ్ చేసేస్తాడు. లాంచ్ చేయగానే అడ్వాన్స్గా కొన్ని వస్తాయి, డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు అది ఎట్లా ఇచ్చి మెయింటైన్ చేస్తాడు, ఏదో ఒక రకంగా ఈ ఫార్మర్ను మెయింటైన్ చేస్తాడు. ఓకే, మెయింటైన్ చేస్తాడు. ఇక వీళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, సైట్లు పెడతా ఉంటారు, ఆ డబ్బులు కలెక్షన్ అవుతూ ఉంటాయి.
కలెక్షన్ అయిన తర్వాత ఇది రిసిప్ట్ కంపెనీ రిసిప్ట్ ఇస్తాడు, కంప్యూటర్ రిసిప్ట్ ఇస్తాడు, ఏముంది ప్రింట్ చేసుకుంటే అయిపోయా. ల్యాండ్ నాదే అని రిసిప్ట్ ఇస్తాడా, ప్లాట్ బుక్ చేసి బుకింగ్ అమౌంట్ ఇంత అని చెప్పి రిసిప్ట్ ఇచ్చేస్తాడు. అయితే ఇట్లా చేసిన తర్వాత వీలైతేనేమో కొంటాడు రియాల్టర్, చీటింగ్ చేయొద్దు అనుకుంటే ల్యాండ్ మొత్తం కొంటాడు, ఆ డబ్బులతోని వచ్చే డబ్బులతోని ల్యాండ్ మొత్తం కొంటాడు. ఓకే, కొని వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తాడు. చీటింగ్ చేయాలనే ఉద్దేశం ఉంటే, లేదంటే అతను ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉండి ఇప్పుడు నాకు వచ్చిందే ఇవి డబ్బు నేను తీసుకొని చెక్ చేయాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఏం చేస్తాడంటే ఇట్లా వసూలు చేసుకుంటాడు. కస్టమర్స్కి ఏం చేస్తాడంటే ఈ ఫార్మర్ పేరు మీదనే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, వచ్చిన వాళ్ళకల్లా అవుతుంది, మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, మీకు చేస్తాం, జస్ట్ 1 వీక్ 10 డేస్ అంటాడు, 1 వీక్ 10 డేస్ అంటాడు. ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళతో ఏదో ఒకటి చెప్పిస్తాడు. చెప్పించి అప్పుడు ఎత్తేసే వాళ్ళు అయితే ఎత్తేస్తారు, చేసేవాళ్ళు నెమ్మదిగా చేస్తారు. అంటే ఇక్కడ మెయిన్గా ఎవరైతే రియాల్టర్ ఉన్నారో ఈ రియాల్టర్ పేరు మీద ల్యాండ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఎవరు ఏజెంట్ చూసుకోవాలి, కస్టమర్ కూడా చూసుకోవాలి. కస్టమర్ అంటే సరే ఏజెంట్ చూసుకోకపోయినా కనీసం కస్టమర్ చూసుకోవాలి, డబ్బులు పెట్టేది ఈయన కాబట్టి, కస్టమర్ 100% చూసుకోవాలి. నాకు ఇవి తెలియదు, నాకు చూడడం రాదు అనుకుంటే నువ్వు 5 లక్షలు పెడుతున్నావు, ఎగ్జాంపుల్ 5 లక్షలే అనుకున్నావు, 5 lakhs పెడుతున్నావు, ఒక 2,000 3,000 పెడితే లీగల్ అడ్వకేట్ వచ్చేసి 2,000 నుండి 3,000 లేదంటే 5,000 ఆ ఏరియాని బట్టి ఉంటుంది. లేదు నేను ఇచ్చింది మాక్సిమం 2,000. 2,000 కంటే ఎక్కువ ఎవరు తీసుకోవట్లేదు. లీగల్ అడ్వైజ్ అనేది ఉంటది అంతే. ఈ లీగల్ అడ్వైజ్ తీసుకుంటే అసలు 5 రూపాయలు కూడా పోవు. అవును, లీగల్ అడ్వైజ్ తీసుకుంటే నీకు ఒకటి నాలెడ్జ్ వస్తుంది. అవును, ఏ ప్లాట్ అంటే ఆయన అడ్వకేట్ ఏం చేస్తారంటే ఇక 100 డాక్యుమెంట్స్ అడుగుతాడు, ఆ డాక్యుమెంట్స్ వీడు ఇవ్వలేదు అంటే వీడు ఫ్రాడ్ అది. సో ఇది మెయిన్గా ఏంటంటే లీగల్ అడ్వైజ్ అనేది చిన్న ప్లాట్ 1,00,000 రూపాయలు పెట్టినా కూడా లీగల్ అడ్వైజ్ తీసుకోవడం బెస్ట్. అవును, అప్రూవల్ లేదు, కనీసం ఆ ప్లాట్ అన్నా ఒక 50 ఏళ్ళ తర్వాత పనికి వచ్చే విధంగా ఉంటుంది. ఓకే, అది ఒకసారి రకంగా పనికి రాదు, మన వాళ్ళకి పనికి వస్తుంది, కొడుకు పనికి రాకపోయినా మన వాళ్ళకైనా పనికి వస్తుంది, అట్లీస్ట్ పనికి వస్తుంది. కానీ దానికి అవి కూడా పోవద్దు అనుకుంటే ఈ లీగల్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లీగల్ అడ్వైజ్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎటువంటి నాలెడ్జ్ లేదనుకుంటున్నాను. బయట సొసైటీలో వీళ్ళు లీగల్ చూసే వాళ్ళు అయితే ఉన్నారు కదా. అవును, సొసైటీలో మనకు నాలెడ్జ్ లేదు, నాకు తెలియదు, దాని గురించి తెలియదు. లీగల్ అడ్వైజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పనే అది. అవును, స్క్రూటినీ చేస్తారు, కరెక్ట్ ఉన్నదా లేదా చెప్తారు. వాళ్ళైతే రాంగ్ అడ్వైజులు ఇవ్వరు. ఖచ్చితంగా ఏది ఉంటుంది అసలు దాంట్లో కూడా ఏంటంటే మనము ఖచ్చితంగా వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చిందే తీసుకోవాలి. మళ్ళీ ప్రతి ఒక్క అడ్వకేట్ చేయలేడు, ఇది ఓన్లీ సివిల్ చూసే అడ్వకేట్ మాత్రమే. సివిల్ అడ్వకేట్. సో ఈ విధంగా అంటే మనము వితౌట్ నాలెడ్జ్ తొందరపడి మన రిలేషన్స్ చెప్పినను లేదంటే మన ఫ్రెండ్స్ చెప్పినను ఈ తక్కువ రేట్ ఉందని, ఎక్కువ రేట్ చెప్తే అది అక్కడ ఎక్కువ రేట్ చెప్పింది పోయి తక్కువ రేట్ ఉన్నది అని చెప్పి తక్కువ రేట్ ఉన్న దాంట్లోకి పోయి ఈ విధంగా ఊబిలో పడేవాళ్ళు. సో లీగల్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫామ్ ల్యాండ్ తీసుకున్నా కూడా అది నీకు లాసే, అది మైనసే. ఫామ్ ల్యాండ్ తీసుకునేది మైనసే, అది జెన్యూన్ అయినా కూడా రియల్టర్ పేరు మీద ఉన్నా అతను ఇచ్చినా కూడా అది మైనసే. అంటే నాట్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. గుడ్ ఇన్వెస్ట్మెంట్ కాదంటే దాంట్లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లా బెనిఫిట్స్ ఉన్నాయంటే లాంగ్ టర్మ్, మినిమం 30 సంవత్సరాలు 30 years వెయిట్ చేసే ఓపిక నీకు ఉంటే దాంట్లో ఫామ్ ల్యాండ్స్లో కనీసం 20 years, మ్యాక్సిమం 30 years. 30 years ఓపిక మనకి ఎందుకు ఉంటుంది? మనం 3 years ఎస్ఐపి చేయలేము.
90% ఎస్ఏపి చేసేవాళ్ళు 3 years చేయరు. ఎందుకంటే 30 years అంటే ఇంకా చాలా కష్టం, అతి కష్టం ఇంకా. అందుకనే మనకు డబ్బులు ఏ విధంగా అవసరం అంటే, మనకు పిల్లలు ఉన్నారు, ఎగ్జాంపుల్ ఒక 5 years పాప ఉన్నది, ఆమెకు 18 years వచ్చేసరికి, లేదంటే ఒక 15 years తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, 16 years తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాకు డబ్బులు కావాలి అనుకుంటే ఇది పెడితే రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా, పెట్టేద్దాం అని పెట్టేస్తే అప్పుడు రాదు, అది టైంకు కాదు. ఇప్పుడు తర్వాత మరి మీరు అన్నారు, ఇప్పుడు అక్కడ రోడ్డు నామ్స్ ప్రకారం ఉండదు, ఏది నామ్స్ ప్రకారం ఉండదు. సరే 20 years 30 years తర్వాత అయినా కూడా ఆ రోడ్డు ఇవి అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మళ్ళీ ఏదైనా కన్స్ట్రక్షన్ పోయినా ఎట్లా యాక్సెప్ట్, మళ్ళీ అది అథారిటీస్ అప్రూవ్ చేయరు కదా, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాల్సిందేనా? దాని గురించి చెప్తాను నేను కొద్దిగా. అంటే ఈ ఫార్మ్ ల్యాండ్స్లో ఉండే రోడ్స్ అనేవి రోడ్సే కాదు, ఈవెన్ టోటల్ లేఅవుట్ మొత్తం కూడా ఎంతోంది మనం అనుకున్నట్టు ఇట్లా లేఅవుట్ ఇట్లా ఒక రోడ్డు లోపలికి రోడ్డు ఇస్తారు. ఈ రోడ్స్ ఇటు ఈస్ట్ ఫేస్ ప్లాట్, ఇటు ఒక ఫేస్ ఇటు ఒక ఫేస్ ప్లాట్ ఉంటుంది, ఇటు ఒక ప్లాట్ ఇటు ఒక ప్లాట్ ఉంటుంది. మళ్ళీ ఇది రోడ్డా? అది రోడ్డు, ఇది రోడ్డు. ఓకే ఓకే, అచ్చా ఇది కూడా రోడ్డా? ఇది రోడ్డు, ఇది కూడా రోడ్ అయితే ఓకే. ఇది రోడ్డు, మళ్ళీ ఇది రోడ్డు, ఇది రోడ్డే, ఇది రోడ్డే. ప్లాట్లు ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ అంటే 2 ఫేస్లలో ప్లాట్లు ఉంటాయి. సో ఇక్కడ రోడ్డు ఉంటుంది. సో అయితే ఇక్కడ ఈ రోడ్స్కి ఇచ్చిన మామూలుగా హెచ్ఎండిఏ లేఅవుట్లో ఏం చేస్తారంటే, టోటల్ ప్లాటింగ్ చేసిన తర్వాత రోడ్ స్పేస్ అండ్ పబ్లిక్ ప్లేస్, రోడ్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్, యూటిలిటీస్. పబ్లిక్ అంటే యూటిలిటీసేగా, పబ్లిక్ ప్లేసెస్, పార్కులు, స్కూలు, టెంపుల్, అన్నిటికి సంబంధించిన పబ్లిక్ ప్లేసెస్ ఇవైతే ఉంటాయో ఇవి మొత్తం గవర్నమెంట్కు అంటే గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్లాట్లు కస్టమర్లకు అమ్మాలి, రోడ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా? రోడ్స్ వచ్చేసి ఇది గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేయాలి. గిఫ్ట్ డీడ్ చేయాలా దాన్ని? ఓకే. విలేజ్లో ఉంటే గిఫ్ట్ డీడ్, మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీకి. ఓకే. సో ఇవి చేసేసేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ప్లాట్లు అనేవి కస్టమర్లకు అమ్మడం జరుగుతుంది. ఈ పబ్లిక్ ప్లేస్ అండ్ రోడ్స్ అనేవి గ్రామ పంచాయతీ పేరు మీద ఉంటాయి. సో అది హెచ్ఎండిఏ, కానీ మన ఇక్కడ ఫామ్ ప్లాట్లో ఏం చేస్తారంటే, నేను అందుకని కంపేర్ చేసేది ఎందుకోసం అంటే, మనకు ఇక్కడ ఫామ్ ల్యాండ్లో అది జరగదు. ఈ రోడ్స్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే ఉంటుందో టోటల్ ఈ ఓనర్ పేరు మీదే ఉంటాయి. అవును, స్టిల్ ఓనర్ పేరు మీద ఉంది. ఉంటాయి. ఓకే. సో ఓనర్ పేరు మీద ఉన్నప్పుడు ఆ ఓనర్ దుర్బుద్ధి పుట్టి దాన్ని కూడా అమ్మేస్తాడేంటి? దీన్ని అమ్మొచ్చు, దీన్ని కూడా అమ్మేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసి ఇది ప్లాట్ అయిపోయిందిగా, అట్లా ప్లాట్లు చేసి అమ్మొచ్చు. లేకపోతే ఇది నాదే అని లీగల్ గా కూడా వచ్చి కూర్చోవచ్చు. ఇట్లా లోపలికి పోవడానికి కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో ఏం చేసిందంటే, తండ్రి లేఅవుట్ చేసిండు, అమ్మేసిండు, కొడుకులు ఏం చేసిండు, ఇక్కడ వచ్చి ఇక్కడ 2 వెంచర్ లోపలికి పోకుండా ఇక్కడ గుంత తవ్వేసిండు. వెంచర్ లోపలికి ఎవరికి పోవడానికి వీల్లేదు. ఓకే. తవ్వేసిండు. ఎందుకు పోవద్దు అంటే, రోడ్లు మీయా చూపి, మీ దగ్గర మీ పేరు మీద ఉన్నట్టు చూపి అని చెప్పి అడుగుతున్నాడు. వెంచర్ కదా, అది ప్లాట్లు కదా, అమ్మిండ్రు కదా అంటే, నీ ప్లాట్ అమ్మినావు, నీకు రోడ్డు అమ్మినావా? ఓకే ఓకే. ప్లాట్ అమ్మినావు, రోడ్డు అమ్మినావా? దీనికి ఇప్పుడు ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కూడా పోవడానికి దారి ఉంటుందిగా. ఇప్పుడు ఈవెన్ ఊళ్ళల్లో కూడా విలేజెస్ లో ఈవెన్ ఒక ఎకరం కొన్నా కూడా వాడికి ఖచ్చితంగా యాక్సెస్ అనేది ఇవ్వాలి. అంటే మామూలుగా అంటే యాక్సెస్ అంటే పెద్ద హైవే ఇవ్వని అవసరం లేదు కానీ మామూలుగా పోవడానికి చిన్న దారి. అయితే ఈ దారులు ప్రైవేట్ దారులు, పబ్లిక్ దారులు ఉంటాయి. ప్రైవేట్ దారులు అనేవి ఇట్లా లేఅవుట్ లో చూపించడానికి మాత్రమే పనికొస్తాయి, అంతే, బయట ఉండవు. రియల్ గా గ్రామ పంచాయతీ గిఫ్ట్ డీడ్ చేయాలి, లేదంటే రిజిస్ట్రేషన్ చేయాలి.
గ్రామ పంచాయతీకి ఓకే చేయాలి. లేదు అట్లా గ్రామ పంచాయతీ చేయని పక్షంలో వీళ్ళందరినీ అసోసియేషన్ ఫామ్ చేయాలి. అందరినీ ఎవరైతే ఫామ్ ప్లాట్స్ తీసుకున్న కస్టమర్స్ అందరినీ కూడా అసోసియేషన్ ఫామ్ చేసి ఆ అసోసియేషన్కు గిఫ్ట్ డీడ్ చేయాలి. సారీ, రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే, వాళ్ళకు రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ ఏది లీగల్ అయితే అది చేసేసేయాలి. చేస్తే అప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అందరు డబ్బులు వేసుకొని రోడ్ వేసుకుంటారు. అప్పుడు కొన్ని వెంచర్లు ఎట్లా చేస్తున్నాయంటే ఇప్పుడు ఒక 5 గుంటలు ఇట్లా రోడ్డు ఉంటుంది, ఇట్లా ప్లాట్ ఉంటుంది, ఇటువైపు ప్లాట్ ఉంటుంది. సో ఇక్కడ ఇటువైపు ప్లాటుకు కొంత ప్లేసు, ఇటువైపు ప్లాటుకు కొంత ప్లేస్, ఇది కలిపి రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. ఈ ప్లాట్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ డబ్బులు మాత్రమే తీసుకుంటాయి. ఓకే, ఈ డబ్బులు తీసుకోదు. రియల్గా ఏంటంటే ఈ కాస్ట్ కలుపుతారు. అదే వాళ్ళకి చెప్పడం మాత్రం నీకు ఇది ఇస్తున్నా, ఇది ఫ్రీ అంటారు. మీకు ఇది ఇస్తున్నాం, ఇది ఫ్రీ, ఇది రోడ్డు కూడా మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ఏంటంటే భవిష్యత్తు ప్రాబ్లం రావద్దని మీకు చేస్తున్నాం అని చెప్పి అంటారు. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది అంటే ఇతనికి ఇటు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇతనికి రిజిస్ట్రేషన్ చేస్తారు. తర్వాత పక్కన ఇంకో ప్లాట్ ఉంటుంది. ఈ ప్లాట్ ఆయనకు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్ వస్తుంది కదా, చేస్తారు. అవును, ఇతను ఇక్కడ ఇంకొక ప్లాట్ అతను, వీళ్ళిద్దరు కలిసి ఈ మా పేరు మీద ఉంది, నువ్వు ఎందుకు పోతావు ఇక్కడి నుంచి అని చెప్పి వీళ్ళు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అవునుగా, ఇప్పుడు ఈ ప్లాట్ అతను పబ్లిక్ ప్రాపర్టీ అయితే లాస్ట్ చివరి ప్లాట్ వరకు కూడా వెళ్ళొచ్చు. పబ్లిక్ ఇప్పుడు ముందు ప్లాట్ కూడా ఏం చేస్తారంటే నేను క్లోజ్ చేస్తా అంటాడు దుకాణం, నేను ఇవ్వను. యాక్చువల్గా అట్లా అనడానికి ఉండదు, కానీ అట్లాంటి వాడు ఉన్నాడు అనుకో ఏం చేయగలుగుతారు. అవును, ఉంటారు కొంతమంది, అట్లా ఉంటారు కొంతమంది. నీ ల్యాండ్ లేదు ఇక్కడ, నీ ప్లాట్ అక్కడ, నీ ల్యాండ్ అక్కడ. కానీ అంటే ఇక్కడ ఒక 20, 30, 50 మంది ఉంటే వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది. కానీ అందరు కలవరు కదా, కలవరు. అదో తలకాయ నొప్పి. ఇప్పుడు వాళ్ళు కలవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్దు. ఇప్పుడు అది ఎక్కడో అడవిలో ఉంటుంది కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే. కాబట్టి అన్నీ కలిపి గ్రామ పంచాయతీ చేయడము లేదంటే అసోసియేషన్కు చేస్తే ఏ ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది అడగడానికి. సో ఇది కానీ ఎలా చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ అది అప్రూవ్డ్ లేఅవుట్ కాదు కదా, దానికి ఏమని చేస్తారు? చేయరు కదా. అప్రూవ్డ్ లేఅవుట్ కాదు, ఇది ఫామ్ ల్యాండ్ లేఅవుట్. కాబట్టి ఈ ఫామ్ ల్యాండ్ లేఅవుట్ ఏమిటంటే దీంట్లో నేను రైతును, ఈ రైతును అందరికి ఇంతమంది రైతులకు నేను అమ్మేసిన, వీళ్ళకు దారి కావాలి, ఆ దారి ఇచ్చిన, ఆ దారి ఈ విధంగా రిజిస్ట్రేషన్ వీళ్ళందరి అసోసియేషన్ వీళ్ళందరూ అసోసియేట్ అయి ఉన్నారు, వీళ్ళందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. అంటే వాళ్ళు ఏం చేయాలి, ఈ అసోసియేషన్ ఓనర్స్ అసోసియేషన్ అని కాకుండా ఫార్మర్స్ అసోసియేషన్ అని పెట్టుకోవాలి. ఓకే, ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అని పెట్టకుండా ఫార్మర్స్ అసోసియేషన్, మేమందరం ఒక పెద్ద కమతాన్ని చేసుకొని దాంట్లో వ్యవసాయం చేసుకుంటున్నాం, దానికి రోడ్స్ మేము వేసుకుంటున్నామనే మేమందరం. ఇప్పుడు ఈ చివర ఉన్న పర్సన్ ఈ చివరికి రావాలి అంటే రోడ్డు కావాలి కదా. కాబట్టి కామన్ ల్యాండ్ మేమే తీసుకొని మాకు అమ్మిన పర్సనే మాకు కామన్ ల్యాండ్ ఇస్తున్నాడు అని వీళ్ళు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే ఆ అసోసియేషన్తో ఆయనే అవుతుంది చేస్తే అది చెల్లుబాటు అవుతుంది. ఓకే, కానీ అట్లా చేసేవాళ్ళు లేరు. ఒకటి అసోసియేషన్ ఫామ్ కారు కస్టమర్స్, 2 ఫామ్ చెయ్యరు. అసోసియేషన్ ఫామ్ చేస్తే ఏమవుతుందంటే అందరు కస్టమర్స్ కలుస్తారు, అందరు కస్టమర్స్ కలిస్తే సో వీళ్ళు కలవనివ్వరు. అది రేట్ తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నా ఆ పేర్లు అవన్నీ ఉంటేనేమో కలుస్తారేమో కానీ ఇంకా కానీ ఒకటేంటంటే రియల్గా ఇటువంటి ఫామ్ ల్యాండ్స్కు అసోసియేషన్ పెడితేనే ముందే అసోసియేషన్ ఫామ్ చేస్తేనే ముందే అసోసియేషన్ ఫామ్ చేసి దాంట్లో ఒక మెంబర్గా ఈ ఓనర్ ఉండి మిగతా వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు అది ఆ ఫామ్ ల్యాండ్కు వాల్యూ ఉంటుంది. ఓకే ఓకే, అటువంటివి తీసుకో. అటువంటి ఎవరైనా చేస్తున్నారు అట్లా? లేదు, ఎవరు చేయలేదు ఇంతవరకు చేయలేదు. అదేంటంటే సజెషన్, అది చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, అయినా కూడా 100% సాల్వ్ కాదు. 100% ఎప్పుడు అవుతుంది అంటే ఓన్లీ హెచ్ఎండిఏ డిటిసికి తీసుకుంటేనే 100% లీగల్గా ఉంటుంది, 100%
అథెంటిక్గా అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అలా తీసుకున్న వాళ్ళకి పనికొచ్చే సలహా అది. తీసుకున్న వాళ్ళకు యాక్చువల్గా కొత్తగా ప్లాన్ చేస్తుంటే వాళ్ళు తీసుకోవద్దని చెప్తారు కదా మీరు. కొత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇటువంటి అసోసియేషన్ ఉంటే తీసుకోండి, కానీ అసోసియేషన్ మేము ఫామ్ చేస్తామని చెప్తే వాళ్ళు చేయరు. మరి ఎట్లా చేయడు? అసోసియేషన్ ఫామ్ చేస్తామని మాటల్లో చెప్తే చేయరు. ఆల్రెడీ మేము అసోసియేషన్ ఫామ్ చేసినాం, ఇది మా రిజిస్ట్రేషన్ అని చెప్పి అసోసియేషన్ చూపించి ఈ అసోసియేషన్ మెంబర్ చేస్తాం, ఆ తర్వాత మీకు చేస్తామని అప్లికేషన్, వీళ్ళు కస్టమర్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ కస్టమర్ అప్లికేషన్లో ప్రింటెడ్గా వాళ్ళు దాంట్లో ఉంటే మాత్రమే ఈ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము, ఈ అసోసియేషన్కు రిజిస్ట్రేషన్ చేస్తామని ఆ అప్లికేషన్లో ఉంటే అది లీగల్గా చెల్లుతుంది. తర్వాత వాళ్ళు చేయకపోతే కోర్టులో కేసు వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది అంటే ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్కే, చాలా రిస్క్తో కూడుకున్న పని, అతిపెద్ద రిస్క్. అంతేగా, దీని బదులుగా దాంట్లో మనకు వచ్చే అవకాశం 99% ఉండదు, 1% ఉంటుంది నాకు తెలిసి. అంతేనా? మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే 1% ఓ 5% ఏమో ఉండేటట్టు కనిపిస్తుంది. రిస్క్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 20 years 30 years తర్వాత. అంటే ఇంకోటి లేనిపోని హెడేక్ అంటే తెచ్చుకోవడమే కదా, లేనిపోని హెడేక్ తెచ్చుకోవడమే అనిపిస్తుంది. లేనిపోని హెడేక్ తెచ్చుకోవడమే ఇది ఫామ్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, లేనిపోని హెడేక్ తెచ్చుకోవడమే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వృధాగా పడి ఉంటున్నాయి అనుకుంటే మాత్రం దాంట్లో నాకు 30 years వరకు నాకు ఎటువంటి ఎదురు చూసేది లేదు అనుకుంటే ఫామ్ ప్లాట్స్లో అది పడి ఉన్నాయి. అంటే ఎక్సెస్ డబ్బులు ఉంటే ఇవెందుకుంటే డైరెక్ట్ ఎకరమే కొనుక్కోవచ్చుగా. డైరెక్ట్ ఎకరమే కొనుక్కొని అసలు హాఫ్ ఎకరమైనా అమ్మే వాళ్ళు ఉంటారు, దాంట్లోనే వ్యవసాయం చేసుకోవచ్చుగా. మళ్ళీ 100 గజాలు 1 గుంట 2 గుంటలు కొనుక్కోవడం ఎందుకు? అవునవును, అంతే కదా. సో ఇప్పుడు వ్యవసాయం అంటే విషయం ఏంటంటే నేను చెప్పేది చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకు, ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఇప్పుడు అవసరం లేదు అనుకునే వాళ్ళకు. ఇప్పుడు చాలా మంది 3 లక్షలు 5 లక్షలని అమ్ముతున్నారు ప్లాట్లు, మీరు చూస్తుంటారు కదా. సో ఇప్పుడు ఈ 3 లక్షలు 5 లక్షల బదులు అవి ఎక్కడ పెట్టవచ్చు? సపోజ్ నేను ఫామ్ ప్లాట్ నాకు వద్దు, నా దగ్గర 3 లక్షలే ఉన్నాయి, ఇప్పుడు 1 గుంట 3 లక్షలకి అమ్ముతున్నారు సమ్ ఏరియాస్లో, సరే పేరు ఎందుకులేండి. సో ఇప్పుడు ఆ 3 లక్షలు ఎక్కడ పెట్టాలంటే కొన్ని ప్లాట్లు కన్వర్షన్ చేసి అమ్ముతున్నారు. డిటిసిపి కాకుండా డిటిసిపి ప్లాట్లు కూడా మీకు తక్కువ ప్రైస్లో ఉన్నాయి. అంటే ఇంకా దూరం పోవాలేమో, దూరం వెళ్ళాలి కానీ డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ తీసుకోవాలి. అది ఫైనల్ సజెషన్. అవి మనకు చట్టబద్ధంగా ఉంటాయి. ఈ ఈసీ వచ్చేస్తుంది ఆన్లైన్లో, ఈసీ అవన్నీ మొత్తం దాంట్లో ప్రాపర్గా ఉంటాయి కదా. ఏది తీసుకున్నా ఈసీ వస్తుందండి. ఓకే, ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఈసీ అనేది వస్తుంది. తర్వాత సర్వే నెంబర్లు కూడా ఇప్పుడు ఇంత పెద్ద అది ఉంది, ల్యాండ్ ఉంది, దీంట్లో ఒక 4 సర్వే నెంబర్లు ఉంటే ఆ 4 సర్వే నెంబర్లను ఒక ఎన్ని ప్లాట్ ఉన్నాయో అన్ని సర్వే నెంబర్లు చేసేస్తారు, ముక్కలు చేసేస్తారు సర్వే నెంబర్. అంటే బై 1 బై ఏ, బై 1 బై 2 బై ఏ, బై 1 అని పెట్టేసి మళ్ళీ దానికి బై ఏ పెట్టేసి దానికి మళ్ళీ బై 1 మళ్ళీ బై ఏ, ఇట్లా రకరకాలుగా సర్వే నెంబర్ను పీసెస్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే, అట్లా కూడా ఉంటుంది. సో మెయిన్గా సబ్జెక్ట్ ఏంటంటే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కాకుండా ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దూరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫామ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం నేను చెప్పినవి ఒకటి లీగల్గా చూసుకోవాలి, 2 వచ్చేసి రోడ్స్ అసోసియేషన్ పేరు మీద లేదంటే గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసి లేఅవుట్ స్టార్ట్ చేస్తే చిక్కే ఉండదు. ఇంకా అసలు ఇవన్నీ అసోసియేషన్ ఫామ్ చేసి ఆ తర్వాత గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేస్తే అది లీగల్ కాదు కదా. అయినా కూడా లీగల్ కాదు, కాకపోతే వీళ్ళకు రోడ్స్ కు సంబంధించి ప్రాబ్లం లేకుంటుంది. అంటే అంతే, లీగల్ గా కాదు కానీ రోడ్లకు సంబంధించి ప్రాబ్లం అంటే అదే నేను వ్యవసాయం చేసుకోవడానికే నేను గుంటలోనే వ్యవసాయం చేసుకుంటా, ఈ రోడ్డు గ్రామ పంచాయతీకి ఇస్తున్నా అని అర్థం. అంతే కదా, అంతే. సో మొత్తానికి అయితే నివాస యోగ్యానికి అయితే పనికిరావు. ఫామ్ ల్యాండ్ అనేది 20 నుండి 30 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ నాకు అవసరానికి 4 ఏళ్ళ తర్వాత అమ్ముకుంటా, 5 ఏళ్ళ తర్వాత అమ్ముకుంటా అంటే మీరు డబ్బులు పెట్టిన డబ్బులు రావు. సో రీసేల్ అనేది కష్టము, అంటే కష్టం. కొనేవాడు ఇవన్నీ చూసుకుంటే అవి అమ్మడం కష్టం. అంటే ఇప్పుడు ఏదైనా పెళ్ళికో లేకపోతే దేనికైనా అమ్మామని చూస్తే చాలా కష్టం. ఇప్పుడు రీసేల్ లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు ఒక 5 lakhs పెట్టి ఇప్పుడు తీసుకున్నాను,
ఇప్పుడు ఒక 5 lakhs పెట్టి తీసుకున్నాడు ఇన్వెస్ట్మెంట్, ఒక 10 years తర్వాత అమ్మదాన్ని పోతాడు. ఒక 70 kilometers ఏరియా పేర్లు ఎందుకు కానీ, ఎందుకంటే అందరు నెగిటివ్ ఫీల్ అవుతారు. ఒక ఏరియా 70 kilometers దూరం ఉన్న దగ్గర 5 lakhs పెట్టి ప్లాట్ తీసుకున్నాడు. 10 lakhs 10 years తర్వాత 10 years తర్వాత అక్కడికి వెళితే ఎవరు కనబడరు అమ్ముదామంటే. అంటే జనసంచారము అక్కడ ఉండదు, అంతగా బిజీ ఉండదు. ఇప్పుడు మనకు ప్లాట్ అమ్ముడు పోవాలంటే కొద్దిగా బిజీగా తయారు కావాలి కదా. మనం కొన్నప్పుడు బిజీ లేదు, కొన్నప్పుడు బిజీ క్రియేట్ అవుతుంది. ఎట్లా క్రియేట్ అవుతుంది? మనం సైట్కి పోయి చూసినప్పుడు మనతో పాటు కొన్ని 100 మంది కనిపిస్తారు అక్కడ. అరే ఇక్కడ జనసంచారం బాగుంది, జనాలు అది ఏంది అంటే ఆ ఏరియా కావాలి అంటే కొద్దిగా సిటీకి అవుట్స్కర్ట్స్ లో ఉండాలి. మరి 70 kilometers అవుతున్న అడవిలో తీసుకుంటే అక్కడ మరి ఈ బడ్జెట్ లో రాదు. ఈ బడ్జెట్ లో దగ్గర కావాలంటే రాదు కదా. 60-70 kilometers దూరంలో అయితేనే వస్తుంది. ఓకే, దగ్గర కావాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, హెచ్ఎండి అప్రూవల్ మాత్రం తీసుకోవాలి. ఓకే, రీసేల్ ప్లాట్ తీసుకుంటే ఒకవేళ మనకు ఇప్పుడు పాత ఇదివరకు చేసిన వెంచర్లన్నీ గ్రామ పంచాయతీ లేవట్లేదు. గ్రామ పంచాయతీ అది కరెక్ట్ ఉందా లేదా అనేది లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చా? ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 5 గుంటలు, సరే 1 గుంటలు అంటే ఫామ్ హౌస్ రాదనుకోండి, ఇప్పుడు 5 గుంటలు ఉందనుకోండి, దీంట్లో ఒక ఫామ్ హౌస్ ఇట్లా కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని కట్టుకోవాలి. ఇట్లా ప్లాట్ ఉంది కదా, దీంట్లో ఫామ్ హౌస్కి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? వ్యవసాయం చేసుకోవడానికి కదా. ఫామ్ హౌస్ అంటే అక్కడ స్ట్రక్చర్ చేస్తున్నాం. స్ట్రక్చర్ అంటే మన ప్రకారం స్ట్రక్చర్ ఏది? స్ట్రక్చర్ అంటే మనం స్లాబ్ అంతా అయ్యంగా, స్లాబ్ వేయకపోతే అవసరం లేదు. మామూలుగా రేకులు లాంటిది అయితే అవసరం, అట్లా వేస్తాం కదా. స్ట్రక్చర్ స్ట్రక్చర్ అంటే మామూలు రూఫ్ అదంతా ఉంటే అప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలా? అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం ఏదో రకంగా అంటే ఈ ఫామ్ ప్లాట్ తీసుకొని 20 సంవత్సరాలు ఆగగలిగితే, సరే ఒక రోడ్స్ ఉన్నాయని చెప్పి అన్నారు కదా, అప్పుడు మీరు తీసుకుంటే ఓకే అట్లయితే, అంతేనా? అంతే. అంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఈ లేఅవుట్ ఇల్లు వేసినప్పుడు ఎటువంటి టెక్నికల్గా ఓన్లీ వాళ్ళు బార్డర్స్ చూసుకొని లేఅవుట్ వేసింది. అవును, వాళ్ళ ఇష్ట ప్రకారం వేసుకున్నారు. ఎవరైతే రియల్టర్ ఓనర్ ఉన్నారో అతని ఇష్ట ప్రకారం లేఅవుట్ వేసేసి. అయితే దీంట్లో మాస్టర్ ప్లాన్ రోడ్స్ అని ఉంటాయి. అవి మాస్టర్ ప్లాన్లో ఉంటాయి. అవి మనకు వీళ్ళకు తెలియదు, వీళ్ళకు తెలిసినా చెప్పరు. హెచ్ఎండిఏ పరిధిలో అయితే అటువంటి 100 feet రోడ్స్, హై టెన్షన్ లైన్లు ఏవైతే ఉంటాయో వాటిని పర్టికులర్గా దాంట్లో ల్యాండ్ ఎక్కువ పోతుందనే ఉద్దేశంతోనే ఫామ్ ల్యాండ్ చేస్తారు. ఓకే ఓకే. దాంట్లో రోడ్డు ఒక 100 feet రోడ్ పోయింది అనుకోండి, దాంట్లో ఇప్పుడు ఇది 1 ఎకరం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 100 feet రోడ్ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇటు రైతుకు తెలియదు, అంటే ఇప్పుడు కొన్న వాళ్ళకి తెలియదు అది, ఎందుకంటే మనం కొనేదే ఫామ్ ల్యాండ్ వీళ్ళ దగ్గర. ఫామ్ ప్లాట్ పైగా దానికి ఏమి లేఅవుట్ లేదు, ఏం లేదు. కాబట్టి ఫ్యూచర్లో 100 feet రోడ్ వచ్చిందంటే హెచ్ఎండిఏనో లేదా డిటిసిపిఓ అంటే అంతే సంగతి వచ్చిందంటే, ఎందుకంటే బయట ఆల్రెడీ రోడ్ ఫార్మేషన్ అయి ఉంటుంది, దీంట్లో ఒక్కటే ఆగకుండా టోటల్గా రోడ్ మొత్తం తీసేస్తారు. ఎందుకంటే దీనికి అప్పుడు కింద కొన్నవాడు ఇంకేం చేయలేదు, ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉంది కాబట్టి దీనికి అగ్రికల్చర్ ల్యాండ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటు మాత్రం ఇస్తాడు, వాళ్ళు ఇస్తారు. మనకు ప్లాట్ తీసుకున్నావు, నీకు ప్లాట్ కదా అని చెప్పి ఇవ్వడు. సో ఆ విధంగా ఎకరానికి 1,00,000 ఇస్తుండంటే గుంటకు ప్రపోర్షనేట్ గా ఎంత అయిందో అంతే ఇస్తాడు, అంతే. 1,00,000 అంటే దీంట్లో 5,000 6,000 అట్లా ఆ లెక్కన వస్తుంది అంతే. ఎందుకంటే చాలా తక్కువ కదా గుంట అంటే. అదే, అవునవును. 40 గుంటలు అయితే 1 ఎకరం. అవును. లక్షల్లో కాస్ట్ ఉంటే గవర్నమెంట్ వాల్యూలో మళ్ళీ దాంట్లో 40% తీసేస్తాడు 1 గుంట అంటే. అటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి హై టెన్షన్ లైన్ అప్పుడే కనిపిస్తుంది కదా, ఎట్లాగో కనిపిస్తుంది. ఫ్యూచర్లో వచ్చే ప్రొవిజన్ ఉంటుందా? ఫ్యూచర్లో ప్రొవిజన్ ఉండదు. హై టెన్షన్ లైన్ ఉన్న దగ్గర ఇప్పుడు ఇట్లా హై టెన్షన్ లైన్ ఉంది అనుకోండి, ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ డిటిసిపి లేఅవుట్ అయితే దాని కింద రోడ్ ఉండాలి. దీని కింద అటు ఇటు దీని కింద రోడ్ ఉంటుంది, అటు 30 feet ఉంటుంది కదా, ఇటు 30 feet ఇటు 30 feet. ఓకే, అవును. అదే యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్.
మళ్ళీ ఇది రోడ్డు అది ఇదో హై టెన్షన్ లైన్, కరెక్ట్, ఇదంతా హై టెన్షన్ లైన్. ఇటు 30 ఫీట్ రోడ్డు, ఇటు 30 ఫీట్ రోడ్ ఉంటుంది కంపల్సరీ. హై టెన్షన్ లైన్ అనేది హై వోల్టేజ్ కాబట్టి చాలా డేంజరస్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి 30 ఫీట్ అనేది రోడ్స్. అయితే ఇక్కడ వాళ్ళు అదేం డివైడ్ చేయరు. ఇంకా ఇక్కడ హై టెన్షన్ లైన్ పోయినా కూడా హై టెన్షన్ లైన్ పక్క నుండే ప్లాట్ ఇచ్చేస్తారు. దానికి ఆనుకునే అది కాకుండా దాని పక్కన లైన్ పక్క నుండి ఇది ఒక ప్లాట్ అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇదంతా ఒక ప్లాట్, ఇది రోడ్డు ఉన్నది ప్లాట్ అవుతుంది. ఫార్మ్ ప్లాట్స్ లో తీసుకుంటే ఇప్పుడు ఇది ఒక గుంట ప్లాట్ గుంట అవుతుంది. గుంట అవుతుంది. దీనికి సమ్ అమౌంట్ అయితే వాళ్ళకి వచ్చేస్తాయి. ఓకే. సో అయితే ఇటువంటి ఎక్స్పెండిచర్ అనేది తప్పించుకోవడానికి ఇట్లా ఫామ్ ల్యాండ్ వేస్తారు. ఫామ్ ల్యాండ్ వేసి ఈ విధంగా అమ్మేస్తారు అన్నమాట. అయితే ఇది చాలా పెద్ద రిస్క్. ఫామ్ ప్లాట్స్ కొనడం అనేది చాలా పెద్ద రిస్క్. మొత్తాన్ని కంక్లూడ్ చేయాలంటే లీగల్ గా స్క్రూటినీ ఉండదు. లీగల్ స్క్రూటినీ కేవలం అతను మాత్రమే ఓన్ గా చూసుకుంటాడు. ఎవరైతే రియల్టర్ ఉన్నారో అతను ఓన్ గా చూసుకుంటాడు. ఆ తర్వాత అప్రూవల్స్ ఉండవు. ఇటువంటి హై టెన్షన్ లైన్లు కానీ ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. టెక్నికల్ గా ల్యాండ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత రోడ్లు కూడా రిజిస్ట్రేషన్ అనేది కమ్యూనిటీ పేరు మీద ఉండదు, అటు గవర్నమెంట్ పేరు మీద ఉండదు. ప్రైవేట్ పర్సన్ ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో అతని పేరు మీద ఉంటుంది కాబట్టి అట్లా రిస్క్. ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వెయిట్ చేయాల్సింది, చాలా లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. ఇవన్నీ రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దు అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. వద్దు అని మాత్రం చెప్పరు. ఎందుకంటే రిస్క్ మేము పడతాం, మా బాధ మీకేందని కొందరు వ్యూవర్స్ ఉంటారు. మా బాధ నీకెందుకు, మేము తీసుకుంటాం, మాకు ల్యాండ్ కావాలి, మాకు వస్తుంది అంటే ఇది వేస్తాం. ఓకే, మీ రిస్క్ మీరు పడండి. ఓకే, రియల్గా ఏంటంటే చట్టబద్ధంగా హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ తీసుకోవాలి. తీసుకుంటేనే అది ప్లాట్ అనబడుతుంది. దాన్ని అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, సో మొత్తానికి దీని గురించి మీరు బాగా అంటే చాలా అంటే మొత్తం దాంట్లో ఉన్న చరిత్ర మొత్తం ఇన్డెప్త్గా చెప్పారు. సో నెక్స్ట్ మనం ఇంకా తర్వాత వచ్చే వీడియోస్లో ఇంకొన్ని మనం టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ.